Hare Krishna Mataji and Prabhujis. Please accept my humble obeisances. Thank you so much for joining our session. సో మనం ఎవ్రీడే భగవద్గీత అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో దానిలో భాగంగా మనం 14th చాప్టర్ దాకా రీచ్ అయ్యాము. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 13 చాప్టర్స్. అంటే ఇట్లా కంటిన్యూ చేస్తే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో మనం 18 చాప్టర్స్ అనేవి శ్లోక బై శ్లోక ప్రతిదీ విన్న వాళ్ళము అవుతాము. వాయిస్ తగ్గిందా? సౌండ్ తక్కువ వస్తుంది. కరెక్ట్ గానే ఉంది ప్రభుజీ. మైక్ కొంచెం చూడండి ఒకసారి. తక్కువే వస్తుంది మాతాజీ. ఇప్పుడు మీరు అది కదిలిస్తే తగ్గుతుంది మాట. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మీరు మాతాజీ చిన్నగా చాలా చెప్పారు బాగానే ఉంది, కాబట్టి వాళ్ళకి క్లారిటీగా ఉంది. క్లియర్ గా ఉంది మాతాజీ. ఇప్పుడు మీరు Okay, చదివేటప్పుడు కూడా వస్తుంది మాతాజీ. ఓకే ఫైన్. ఓకే షూర్. సో ఎస్, సో ఇలా మనం కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తే మొత్తం 700 శ్లోకాస్ శ్లోక బై శ్లోక మనం చదివి దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేసిన ఇదికి మనం వెళ్ళగలుగుతాం అనమాట. సో ఎన్ని లైఫ్ టైమ్స్గా చేయనిది ఈ లైఫ్ టైంలో మనకి పాసిబుల్ అయింది కదా. ఎస్ ఆర్ నో? భగవద్గీత అనేది మన జీవితంలోకి రావడమే చాలా అరుదు. భగవద్గీత వచ్చాక భగవద్గీత ఇలా భక్తుల సాంగత్యంలో ఒక్కొక్క శ్లోక ఇలా మనం ఒక 1 year 1.5 year పాటు ఒక్కొక్క శ్లోక రోజుకి 1 or 2 శ్లోకాస్ అలా డిస్కస్ చేసుకుంటూ 700 శ్లోకాలు ఇలా విపులంగా వినడం అనేది ఇంకా గొప్ప గొప్ప అరుదైన అదృష్టం అవకాశం కదా. మాతాజీ. గొప్ప ఎగ్జాక్ట్లీ. అవకాశము, గొప్ప అదృష్టం మాతాజీ. మాకు పూర్వజన్మ ఇంతవరకు ఇట్లా వినలేదు ఉంటేనే మాతాజీ. వినగలుగుతున్నాం ఇంతవరకు మాతాజీ. ఇట్లా వినలేదు మాతాజీ ఎప్పుడు. ఎస్ ఇంత ఎస్ వివరంగా ఏదో ఇంత భావం వివరంగా చదువుకుంటూ పోయినాం గానీ ఇంత విశ్లేషించి ఏ సందర్భంలో ఎట్లా ఉంటుంది, ఎందుకు ఆ మాట చెప్పినారు, ఎందుకు అనేది మీ ద్వారానే అన్ని ఈ ద్వారానే తెలుసుకున్నాం మాతాజీ. ఎస్ ఎస్. సో ఇది మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశం అన్నమాట, గొప్ప ప్లాట్ఫామ్ అన్నమాట. సో మన గురువులు మనకి కల్పించిన గొప్ప అవకాశం. ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు మీ ఇంట్లో మేము మా ఇంట్లో ఉండి అయినప్పటికీ కూడా మనం ఇలా కనెక్ట్ అయ్యి చక్కగా భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని డిస్కస్ చేసుకునే అవకాశం కల్పించడం అనేది చాలా 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 అరుదైన అవకాశం అన్నమాట. దైవ కృప మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో దీనికి మనం చాలా రుణపడి ఉండాలి. రుణపడి ఉండాలి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంత విన్నది కూడా మనం మననం చేసుకోవాలి, మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి, మనలో భాగంగా అయిపోవాలన్నమాట. అలా అయిపోయి మనలో భక్తి భావన అనేది పెరగాలి. సో మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ భక్తియుతమైన భావనని తీసుకొచ్చి మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం విన్నదానికి సార్థకత అనేది వస్తున్నట్లు. ఓకే. సో ఇవాళ కూడా మనము 14th చాప్టర్లో ఇప్పుడు ఇవాళ మనం 17th శ్లోక అనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో అంతకన్నా ముందు గురువులు, వైష్ణవులు అండ్ శ్రీమతి రాధారాణి కృష్ణ యొక్క కృప కోరుతూ మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. శ్రీ శ్రీ राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. यस. सत्त्वत् संजायते ज्ञानम्
సత్వత్ సంజాయతే జ్ఞానం సత్వత్ సంజాయతే జ్ఞానం సత్వత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ రజసో రజసో లోభ ఏవ చ లోభ ఏవ చ ప్రమాద మోహౌ తమసో ప్రమాదమోహౌ తమసో ప్రమాద మోహౌ తమసో ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ జ్ఞానమేవ చ భవతో జ్ఞానమేవ చ జ్ఞానమేవ చ సత్వత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ లోభ ఏవ చ ప్రమాద మోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ జ్ఞానమేవ చ సత్వత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాద మోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ సంజాయతే జ్ఞానం రజసో జ్ఞానమేవ చ ఓకే కిషన్ ప్రభుజీ శ్లోక చదువుతారు ఒకసారి హరే కృష్ణ మాతాజీ చదువుతాను మాతాజీ. చదవండి. సత్వత్ సంధ్యాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాద మోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పావని మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ దండకం హరే కృష్ణ. అనువాదము. సత్వగుణము నుండి యథార్థ జ్ఞానము వృద్ధి నొందును, రజోగుణము నుండి లోభము వృద్ధి నొందును, తమోగుణము నుండి అజ్ఞానం, బుద్ధిహీనత, మోహము అనునవి వృద్ధి నొందుచున్నవి. హరే కృష్ణ మాతాజీ దండకం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మోహిని మాతాజీ భాష్యం చదువుతారు? చదువుతాను. చదవండి. భాష్యంతో శ్రీల ప్రభుపాదికి జై. నేటి ఆధునిక నాగరికత జీవుల నిజ స్వభావమునకు అనుకూలము కానందున కృష్ణ చైతన్యము ఆదేశింపబడుచున్నది. కృష్ణ చైతన్యము ద్వారా సమాజము తత్వగుణమును పెంపొందించుకును. ఆ విధముగా తత్వగుణము అభివృద్ధి చెందినప్పుడు ప్రజలు వాస్తవ దృష్టిని పెంపొందించుకుని విషయములను యథాతథముగా ఎరుగగలుగుదురు. తమోగుణమునందు జనులు పశుప్రాయులై దేనిని కూడా స్పష్టముగా అవగాహన చేసుకునజాలరు. ఉదాహరణకు ఒక జంతువును వధించుట ద్వారా తరువాతి జన్మలో ఆ జంతువు చేతనే తాను వధింపబడవలసి వచ్చునని తమోగుణమునందు జనులు ఎరుగజాలరు. వాస్తవ జ్ఞానమును బోధించు విద్యలేని కారణము వారట్లు బాధ్యతారహితులగుచున్నారు. ఈ బాధ్యతారాహిత్యమును నివారించుటకు సామాన్య జనులలో సత్వగుణాభివృద్ధిని కొరకు విద్య తప్పనిసరి అగును. సత్వగుణమునందు నిజముగా విద్యావంతులైనప్పుడు వారు సిద్ధి బుద్ధి గలవారై యథార్థ జ్ఞానమును సంపాదించగలుగుదురు. అప్పుడు వారు శాంతి సౌభాగ్యములతో విరజిల్లగలుగుదురు. ప్రపంచములోని జనులు అధిక భాగము అట్టి శాంతి సౌభాగ్యములను పొందలేననుకున్నను జనులలో కొద్ది శాతమైన కృష్ణ చైతన్యమును వృద్ధి చేసుకుని సత్వగుణమునందు నిలిచినచో ప్రపంచమునందంతటను ఆశ్రయించినచో శాంతి సౌభాగ్యములకు అవకాశం ఏర్పడును. అట్లుగాక ప్రపంచము రజస్తమో గుణములనే ఆశ్రయించినచో శాంతి సౌభాగ్యములకు ఏ మాత్రము ఆస్కారముండదు. రజోగుణమునందు జనులు లోబులగుదురు. వారి ఇంద్రియ భోగవాంఛకు పరిమితి ఉండదు. ఒకనికి ఇంద్రియ తృప్తికై తగినంత ధనము సమస్త సంపదలున్నను అతడు సుఖ శాంతులను కలిగి ఉండినట్లుగా మనము చూస్తుందుము. అతడు రజోగుణము నందు నిలిచియుండుటకు చేతనే అది ఎన్నటికి సాధ్యము కాదు. ఎవరైనను
ఆనందమునచో వారికి ధనము ఏ విధముగానూ తోడ్పడదు. ఆనందమును వాంఛించినచో వాంఛించినచో అతడు కృష్ణ చైతన్యమును అభ్యసిస్తూ సత్వగుణములకు ఉద్ధరించుకొనవలెను. ఒకడు రజోగుణమునందు నిలిచియున్నప్పుడు అతడు మానసిక అశాంతితో నిండియుండుటచే కాకుండా అతని వృత్తి వ్యాపారములు కూడా మిక్కిలి క్లేశకరముగా నుండును. తన స్థితిని లేదా పరపతిని కాపాడుకొనుటకే అవసరమైన ధనమును సంపాదించుకొనుటకు అతడు ఎన్నో ఉపాయములను పథకములను రూపొందించవలసి వచ్చును. ఒకడు రజోగుణమునందు నిలిచియున్నప్పుడు వాస్తవమునకు అవన్నీయును మిక్కిలి దుఃఖకరములు. తమోగుణమును ప్రజలు బుద్ధిహీనులగుదురు. పరిస్థితుల ప్రభావముచే వారు శోకితులై మత్తు పదార్థములకు అలవాటు పడి మరింతగా తమోగుణమున మునిగిపోవుదురు. వారి భవిష్యత్తు మిక్కిలి అంధకారమగును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి త్రిగుణాల గురించి చాప్టర్ అంతా కూడా మనకి త్రిగుణాల గురించే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తున్నారు త్రిగుణాల గురించి. సత్వగుణంలో ఎలా ఉంటుంది అంటే యథార్థ జ్ఞానం అనేది డెవలప్ అవుతుంది, వృద్ధి పొందుతుంది. రజోగుణంలో ఎప్పుడు కూడా లోభం అనేది వృద్ధి పొందుతూ ఉంటుంది. తమో గుణంలో మాత్రం అజ్ఞానము, బుద్ధిహీనత, మోహము అనునవి వృద్ధి నొందుచున్నాయి. సో ఈ త్రిగుణాలని ఎలా కంపేర్ చేస్తారు తెలుసా? మీకు చెప్పారా? మీకు అంటే ముందు క్లాసెస్ లో మీరు ఎప్పుడైనా విన్నారా? త్రిగుణాలని ఎలా కంపేర్ చేస్తారు తెలుసా? ఒక జీవుని పైన త్రిగుణాలు సంఖ్యలు, బంగారు సంఖ్యలు, ఇనుప కాదు కాదు కాదు. మనకి తోలు బొమ్మలాట ఉంటుంది తెలుసా మీకు? ఎస్ మాతాజీ చెప్పారా? గుర్తొచ్చారు మాతాజీ. తోలు బొమ్మలాట ఎలా ఉంటది అంటే ఒక వ్యక్తి పైన పట్టుకుంటారు, తాళ్ళని పట్టుకుంటారు, చిన్న చిన్న దారాలు ఉంటాయి, అవి పట్టుకుంటారు. అయితే ఈ తాళ్ళకి కింద బొమ్మలు కట్టేసి ఉంటాయి. సో ఆయన ఎలా ఆడతాడంటే ఈ పైన మనిషి కనిపించుకుంటే ఈ తాళ్ళు కూడా ఎలా అంటే మనకు అసలు సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. కనిపిస్తున్నాయా లేదన్నట్లుగా ఉంటాయి. అంటే దూరం నుండి చూసినప్పుడు అసలు ఆ తాళ్ళు కూడా కనిపించవు. ఈ మనిషి కూడా కనిపించకుండా ఒక కర్టన్ వెనకనో ఎట్లనో దాక్కొని తాళ్ళు పట్టుకొని ఉంటారు. మనకి చూసే వాళ్ళకి ఏంటంటే కేవలం దూరం నుండి కొంచెం దూరంలో చూస్తుంటే బొమ్మలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. తాడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకు కనిపించదు. ఈ మనిషి ఎలాగో ఒక కర్టన్ చాటునో ఎట్లనో అలా దాక్కొని ఉంటూ ఆయన ఆడిస్తూ ఉంటారనమాట. సో పక్కన ఒక మ్యూజిక్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈయన వేళ్ళు అనేవి కదుపుతూ ఉంటే ఈ బొమ్మలు అనేవి కదులుతూ ఉంటాయి. దూరం నుండి చూసే వ్యక్తికి ఎలా కనిపిస్తుంది అంటే అరే బొమ్మలు భలే కదులుతున్నాయే, ఒకసారి ఈ బొమ్మలు వేస్తుంది, ఒకసారి ఈ బొమ్మలు వేస్తుంది, ఒకసారి ఈ బొమ్మలు వేస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ నిజంగా బొమ్మలు కదులుతున్నాయా? అక్కడ ఎవరైనా కదుపుతున్నారా? కదుపుతున్నారు మాతాజీ. కదుపుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వేరే వాళ్ళు కదుపుతున్నారు, అది మనకి కనిపించడం లేదు. సో మన పరిస్థితి కూడా ఏంటి అంటే ఆత్మ ఈ శరీరాల్లోకి భౌతిక జగత్తులోకి వచ్చి పడిపోయాక మనం కూడా ఆ బొమ్మలాడినట్టే ఆడుతున్నాం అనమాట. మనకి తెలియడం లేదు. సో మనకు ఎలా అనిపిస్తుంది, అరే వీళ్ళు భలే చేస్తున్నారే, వీళ్ళే ఆడుతున్నారే, వీళ్ళే చేస్తున్నారే, వీళ్ళే ఇలా అవుతున్నారే అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా త్రిగుణాలు మనల్ని ఆడిస్తూ ఉన్నాయన్నమాట. అందుకనే ఒక్కొక్కసారి మనం చాలా మంచి వాళ్ళమా, నాకన్నా మంచి వాళ్ళు లేరా ప్రపంచంలో అన్నంతగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అయితే ఎంత దుర్బుద్ధి ఉంది నాలో, ఇంత దరిద్రపు ఆలోచనలు ఎలా వస్తున్నాయి నా మనసుకి అనే విధంగా బిహేవ్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి అయితే ఇంకా తపన, ఇంకా సంపాదించాలి, ఇంకా సాధించాలి, ఇంకా ఏదో పొందాలి అని చెప్పి తపన చూపిస్తూ ఉంటాం. ఇలా ప్రతి ఒక్కరిలో అవుతూ ఉంటుందా లేదా చెప్పండి? అవుతుంది మాతాజీ. ఎప్పుడు మనం ఒకేలాగా ఉంటామా? లేదు మాతాజీ, ఉండము. అసలు భక్తి గురించి విన్నా ఉండలేము. ఎగ్జాక్ట్లీ. మనం అంటే ఇంకా భక్తి మార్గంలో ఇప్పుడు మనం మొదలు పెట్టాం కాబట్టి వాట్ ఈజ్ వాట్, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం. అసలు భక్తి అనేదే లేదనుకోండి అర్థం కాదనమాట. ఒకసారేమో రోజులో ఒకసారేమో ఇంత మంచిగా ఉంటాను, ఒకసారేమో ఇంత దారుణమైన ఆలోచనలు వస్తున్నాయి, ఒక్కోసారేమో నన్ను అసలు ప్రశాంతంగా నిలకడగా ఒక చోట కూర్చోనీయకుండా పరిగెత్తిస్తూనే ఉంటుంది. అసలు ఎవరు నన్ను ఇలా చేస్తున్నారు, నేను ఇది అని చెప్పేలాగా నా క్యారెక్టర్ అనేది ఉండడం లేదే, ఏంటిలా, ఎలా ఆడుతున్నాను నేను ఇలాగా అని ఆలోచన కూడా రాదనమాట మనకి. కానీ భక్తిలోకి వచ్చాక భగవద్గీత చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఒక వ్యక్తి భౌతిక ప్రపంచంలోకి వచ్చాక ఈ త్రిగుణాలు ప్రభావం అనేది ఆ జీవుడి పైన ఇంత ఇదిగా ఉంటాయా అనేది మనకి అర్థమవుతుంది అనమాట.
ఓకే. సో సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఏంటి అంటే ఆయనకి క్లారిటీ అనేది ఉంటుంది. సో ఈ గుణాలు కూడా ఎలా అంటే అత్యంత అధమమైన గుణం ఏంటి అంటే తమో గుణం, అంతకన్నా పైనది రజోగుణం, అంతకన్నా పైనది సత్వగుణం. ఓకే. అయితే భక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే తమో గుణంలో ఉన్నవాళ్ళు భక్తి చేయడానికి లేదా అంటే తమో గుణంలో ఉన్నా కూడా ఆచార్యుల గురువుల కృప వల్ల వారి భక్తిని తీసుకున్నారు అంటే మెల్లగా తమో గుణం నుండి వాళ్ళు రజోగుణం సత్వగుణానికి ఎలివేట్ అవ్వగలుగుతారనమాట. అంటే పై స్థాయికి రాగలుగుతారు. ఓకే. సో భక్తి మనల్ని ఏం చేస్తదంటే, మనం ఎక్కడైతే ఏ గుణాల్లో అయితే ఇరుక్కుపోయి ఉన్నామో, ఆ గుణాల నుండి మెల్లిమెల్లిగా పై స్థాయి గుణానికి తీసుకొచ్చి, ఆ తర్వాత ఏం చేస్తదంటే, అంతకన్నా ఈ గుణాలకి అతీతంగా ఉన్న స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది కృష్ణ చైతన్యం. అందుకనే కృష్ణ చైతన్యం అనేది సమాజంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఎందుకు చెప్తారు అంటే, మనకి తెలియడం లేదు. ఆత్మ ఏ పనైతే చేయాలో అది కాకుండా ఏదైతే తనతో తను గుర్తించుకోవాలో అది కాకుండా త్రిగుణాల ప్రభావం వల్ల తప్పుడు గుర్తింపులో, తప్పుడు అపోహలో బ్రతికేస్తుంది. కృష్ణ చైతన్యంలో మనం ఈ సాధన మార్గాన్ని తీసుకున్నప్పుడు నామజపం చేయడం, భగవద్గీత వినడం, భక్తుల సాంగత్యంలోకి వచ్చి హరికథ వినడం, మనం సేవ చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమైతది అంటే మనం ఈ గుణాలలో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ మనము ఫస్ట్ సత్వగుణంలోకి నిలకడగా ఉండగలుగుతాం అనమాట. సో సత్వగుణంలోకి వచ్చాక ఇంకా మనం భక్తి చేసే కొద్ది ఏమవుతుంది అంటే ఆ సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి వెళ్తామన్నమాట. శుద్ధ సత్వం అనేది ఈ త్రిగుణాలకి అతీతంగా ఉండేది. ఎందుకు అంటే జనరల్‌గా సత్వం అంటే ఏంటి అంటే అందులో కూడా కొంచెం మనకి రజోగుణం, తమోగుణం మిక్స్ ఉంటదన్నమాట. సత్వగుణం ఉన్నప్పటికీ కూడా. కానీ భక్తిలో పరిపక్వత చెందే కొద్దీ మెచ్యూరిటీ ఆర్ కంప్లీట్‌నెస్ వచ్చే కొద్దీ ఏమవుతుంది అంటే మనం కంప్లీట్‌గా శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోతాం. శుద్ధ సత్వంలో ఇంకా రజోగుణం, తమోగుణం పాళ్ళనేవి ఉండవు. కంప్లీట్ సత్వగుణంలో ఉంటామన్నమాట. అయితే సత్వగుణంలో ఉన్న వ్యక్తి యొక్క ఆహ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఈ శ్లోకాల్లో చెప్పారు. ఆయన యథార్థ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. సత్వగుణంలో ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. జ్ఞానం ఉంటేనే కదా దేనికి మనం చింతించాలి, దేనికి మనం చింతించక్కర్లేదు అనే విషయం తెలుస్తుంది. దేనికోసం పాటుపడాలి, దేన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఎవరికి తెలుస్తుంది? నిజమైన అసలైన జ్ఞానం ఉన్న వ్యక్తికే తెలుస్తుంది. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సో సత్వగుణం మనకి ఆ యథార్థ జ్ఞానం, నిజమైన జ్ఞానాన్ని తెలుపుతుందన్నమాట. సో కృష్ణ చైతన్యంలోకి వచ్చాక కదా మనకి తెలుస్తుంది. ఓకే. భౌతికంగా కొన్ని వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి. ఎనీవే ఇదంతా టెంపరరీ. దీని గురించి మనం బాధపడుతూ ఉండకూడదు. అర్జున లాంటి వ్యక్తినే తన యొక్క బంధువుల్ని చంపాల్సొచ్చినప్పుడు నాకు కష్టంగా ఉంటుంది. నా వాళ్ళని చంపితే అన్నప్పుడు కృష్ణ చెప్పారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖతః ఆగమ ఆపాయినో అనిత్యస్ తాం స్థితీక్షస్వ భారత. సో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కష్టాలు, సుఖాలనేవి. ఎలా అయితే ఋతువులు మారుతూ ఉంటాయో అలా కష్ట సుఖాలనేవి మారుతూ ఉంటాయి అర్జున. వాటి గురించి బాధపడి, భయపడి, వర్రీ అవుతూ నీ కర్తవ్యాన్ని నువ్వు పక్కన పెట్టద్దు అని అర్జున అంతటి వాడికే భగవంతుడు చెప్పాడు. మరి నా జీవితం కూడా అంతే కదా! ఒక్కోసారి సుఖం వస్తది, ఒక్కోసారి దుఃఖం వస్తది, ఒక్కోసారి కొన్ని పొందుతాను, కొన్ని పోతూ ఉంటాయి. సో అయినప్పటికీ కూడా నా కర్తవ్యాన్ని, నా బాధ్యతని నేను వదలకూడదు అని క్లారిటీ అనేది మనకొస్తుందన్నమాట. ఆ క్లారిటీ వచ్చిందనుకోండి, మనం జీవితం ఎంత దారుణమైన స్థితిలో ఉన్నా కానీ మనం ఆగిపోమనమాట. ఒక అడుగు ముందుకు వేయడానికి కష్టంగా ఉన్నా కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తాం. అలా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఏమైతది అంటే మనలో శక్తి పుంజుకొని మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వేయడానికి మనకి ప్రేరణ వస్తుంది. సో అలా మనం మన జీవితంలో బాగా ఇరుక్కుపోయిన స్థితి నుండి కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఆ స్థితి నుండి బయటికి రాగలుగుతామనమాట. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అయితది అంటే సత్వగుణంలో ఉన్న వ్యక్తికే ఇది పాసిబుల్ అయితది. ఆయనకి సరైన విచక్షణ అనేది ఉంటుంది, అవగాహన ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, క్లారిటీ ఉంటుందన్నమాట. థాట్ ప్రాసెస్‌లో క్లారిటీ ఉంటుంది. దేనికి చింతించాలి, దేనికి చింతించకూడదు. అయినా ఇంత నేను వింటున్నాను కదా! ఏ భాగవతంలో చూడండి, ఏ రాజు ఎంత ఆప్యులెంట్‌గా ఎంత రిచ్‌గా బ్రతికారు అనేది భాగవతంలో ఉంటుందా? కానీ భాగవతం అది మనకి ఫోకస్ చేస్తుందా? లేదా భాగవతంలో కూడా కష్ట సమయాలొచ్చినప్పుడు ఎంత గొప్ప రాజైనా కానీ ఎలా ఆ కష్ట సమయాన్ని ఎదుర్కొన్నాడు అనేది ఉంటుందా చెప్పండి మనకి? శాస్త్రాలు ఏం చెప్తూ ఉంటాయి? ఎవరెవరు ఎంత ఇదిగా బ్రతికారు, ఎంత గొప్పగా బ్రతికారు అనే దానిపైన ఉంటదా? ఎవరెవరు ఎంత కష్టతరమైన పరిస్థితొచ్చినా కూడా దాని నుండి బయటికి రావడానికి ఏ మార్గాన్ని చేసుకున్నారనేది ఉంటదా చెప్పండి? కష్టతరమైన రెండో పరిస్థితి మార్గం నుంచి బయటకు రావడానికి భాగవతం బయటికి మొత్తం అదే రావడానికి భాగవతం మొత్తం అదే ఉంటదన్నమాట. పాండవులు అంత సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా భగవంతుని శరణు తీసుకొని ఎలా వాళ్ళు ముందుకెళ్లారు. అది భగవద్గీతలో కూడా మనం చూసాము. అండ్ భాగవతంలో కూడా అదే ఉంటుంది. అండ్ తర్వాత మనకి
ప్రహ్లాద్ మహారాజ్ అంత కష్టతరమైన సిచ్యుయేషన్లో కూడా ఎలా బయటకు వచ్చారు. ధ్రువ మహారాజు కోరిక కలిగింది, ఆయనకు అవమానం జరిగింది, అయినప్పటికీ కూడా ఎవరి ఆశ్రయం పొంది ఆయన బయటకు వచ్చారు. అండ్ గజేంద్రుడు అంత కష్టం కలిగినప్పుడు కూడా ఎవరి శరణు తీసుకొని బయటకు వచ్చారు. సో ప్రతి పాస్ట్ టైం కూడా మనకి భాగవతంలో మనకి ఏం చెప్తుంది అంటే ఎంత గొప్పగా బ్రతికారు అనే దానిపైన ఫోకస్ చేయదన్నమాట. పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా ఎంత క్లారిటీ ఉంది వారికి, ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకొని ఎలా బయటకు వచ్చారు అనేది మనకి ఫోకస్ చేస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఈ విషయాలనేవి వినే కొద్దీ ఏమవుతుంది అంటే మనలో సత్వగుణం పెరుగుతూ ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, మనం ఎటువంటి గుణంలో అయినా ఉండనివ్వండి, కానీ కృష్ణ చైతన్యాన్ని పట్టుకున్నప్పుడు మెల్లమెల్లగా సత్వగుణంలోకి వస్తామన్నమాట. క్లారిటీ అనేది పెరుగుతుంది మనకి. సో జీవితంలో మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతాము, మంచి బిహేవియర్, మంచి నడవడిక అనేది మనలో వస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకోండి, బ్యాక్ వెళ్ళి చూసుకోండి, 2-3 ఏళ్ల క్రితం మన ప్రవర్తన, మన జీవన విధానం, మన శైలి, మన యొక్క అలవాట్లు అన్నీ కూడా ఒకలాగా ఉండుండొచ్చు. ఇవాళ 2-3 ఏళ్ల తర్వాత మనలో మార్పు అనేది వచ్చిందా లేదా చెప్పండి? వచ్చింది మాతాజీ. ఖచ్చితంగా మాతాజీ వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, పొద్దున లేవాలి, మనకి ఒకప్పుడు ఎంత లేట్గా పడుకున్నా అంత ఎంజాయ్మెంట్, ఎంత లేట్గా లేస్తే అదే ఆనందం అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు యువత అయితే ఎస్పెషల్లీ అదే భ్రమలో ఉంటారనమాట. సో కానీ మనకి ప్రకృతి ఏం చెప్తుంది, సూర్యోదయంతో నిద్ర లేవాలి, సూర్యాస్తమయంతో మనము పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని నిద్రపోవాలి. అది మనకి వేదిక్ లైఫ్ స్టైల్ అనమాట, అలా ఉంది. కానీ మనం మోడర్న్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని ఏం చేసాము, కంప్లీట్గా యాంటీ అయిపోయి బ్రతకడం మొదలు పెట్టాం. కానీ దానివల్ల ఏమవుతుంది, హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, మన ఫోకస్ అనేది ఉండదు. మీరు చూడండి, ఎప్పుడైతే ప్రకృతికి అనుగుణంగా బ్రతికామో మనం చాలా పీస్ఫుల్గా కూడా ఉంటాం, చాలా ఫోకస్ ఉంటుంది మనకి, చాలా పీస్ఫుల్గా ఉంటాం, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ చాలా బాగుంటాయి, అన్ని కోణాల్లో కూడా బాగుంటుంది అనమాట. కానీ మనకి ఏ విధంగా అయితే బ్రతకమన్నారో అలా కాకుండా, అంటే సత్వగుణంగా కాకుండా మనకి నచ్చినట్లుగా బ్రతికామనుకోండి, ఏమవుతుంది అంటే చాలా ఇంపాక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట మన లైఫ్లో. మనం ఇప్పుడు ఎవరైతే పొద్దున్న లేవడం అనే అలవాటు అనేది లేదు, ఎప్పుడో 10-11 అట్లా లేచేస్తున్నారు. నేనైతే కొందరిని చూశాను, మార్నింగ్ అంతా నిద్రపోతారు, ఈవినింగ్ 4ంటికి నిద్రలేస్తారు, 4ంటికి నిద్రలేసి నైట్ అంతా మేల్కుంటారు. ఇండియాలో ఉంటూ, ఓకే అమెరికన్ సంగతి వేరు, వాళ్ళ సూర్యోదయం వాళ్ళ సూర్యాస్తమయం వేరు, సో వాళ్ళని గురించి మాట్లాడట్లేదు. ఇండియాలో ఉంటూ ఈవినింగ్ 4-5 దాకా కూడా నిద్రపోతూ, సాయంత్రం అప్పుడు 4-5కి లేచి అప్పుడు బ్రష్ చేసుకొని అప్పుడు ఏదంటే అది తింటూ, నైట్ అంతా మళ్ళీ ఏదేదో చూస్తూ, ఏవో షార్ట్ ఫిల్మ్స్ అని, లేకపోతే యూట్యూబో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనో, లేకపోతే ఏవో మూవీస్ అనో, నెట్ఫ్లిక్స్ అనో పెట్టేసుకొని నైట్ అంతా మేల్కొని పొద్దునంతా పడుకుంటూ ఉంటే అసలు అది ఏం లైఫ్ స్టైల్ చెప్పండి? కంప్లీట్ తమో గుణంతో ఉన్నట్లా కదా చెప్పండి, ఆలోచించండి. నైట్ వర్క్ చేసుకుంటారేమో మాతాజీ. వర్క్ చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నేను చూసింది ఎవరిని అంటే వర్క్ లేకుండా కూడా ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు జీవనాన్ని బ్రతకడం కోసం కొంతమందికి నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళకి ఇంకా తప్పడం లేదు, ఆ మార్గం తీసుకోవడానికి, ఆ మార్గం నుండి బయటపడడానికి వాళ్ళకి కుదరక అది చేస్తున్నారు, పోషణ అనేది జరగాలి కాబట్టి. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. వి షుడ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు ఎంతో కష్టపడి నిద్ర వస్తున్నా కూడా ఓర్చుకొని ఫ్యామిలీ కోసం కష్టపడి పోషణ చేస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ బియాండ్ వాట్ దే కెన్ డూ. అది మాట్లాడటం లేదనమాట. బట్ ఏంటి అంటే మన సత్వగుణ పాలు లేవనుకోండి, కంప్లీట్గా యాంటీగా, ఎలా బ్రతకాలో దానికి యాంటీగా బ్రతికేస్తూ ఉంటాం అనమాట. సో ఇటువంటి స్థితిలో అసలు మన జీవిత గమ్యం ఏంటి అని తెలుసుకునే ఆస్కారం ఉందా చెప్పండి ఇట్లా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకి? ఉండదు మాతాజీ. అసలు ఫోకస్ వస్తుంది, అసలు నేను ఎందుకుంటున్నాను, ఏంటి అసలు నా జీవిత పర్పస్ ఏంటి, నా మీనింగ్ ఏంటి, నేనేం సాధించాలి జీవితంలో, ఎందుకు ఇక్కడికి వచ్చాను అనే ఆలోచన వచ్చే ఛాన్స్ ఉందా వాళ్ళకి? ఆలోచించం మాతాజీ. ఆలోచించు. ఎగ్జాక్ట్లీ. సో అది తమో గుణాన్ని సూచిస్తుంది అనమాట. సో తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అలసత్వం ఉంటుంది, వాళ్ళు లేజీగా డల్ హెడెడ్గా ఉంటారనమాట. సో వాళ్ళకి పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి అని తెలుసుకునే ఇది కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ స్థాయి ఏంటి అంటే రజోగుణం. రజోగుణం ఏంటి అంటే మనిషిని ఒక చోట ప్రశాంతంగా కూర్చొనివ్వదన్నమాట రజోగుణం. పరిగెత్తు, ఇంకా సంపాదించు, ఇంకా అర్జన చేయి, ఇంకా ధనం సంపాదించు, ఇంకా పేరు ప్రతిష్టలు సంపాదించు, ఇంకా ఫాలోవర్స్ని సంపాదించు, ఇంకా అది చేయి, ఇంకా ఇది చేయి, ఇంకా నువ్వు గొప్ప అని ప్రూవ్ చేయి, ఇంకా అది ఇంకా ఇది అని చెప్పి లోభానికి గురి చేస్తుంది అనమాట. లోభం అంటే ఏంటి, ఉన్నదాంతో తృప్తి పడరు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇది రజోగుణం. ఇవాళ కలియుగంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, కొంతమంది తమో గుణంలో ఇరుక్కుపోయి ఉన్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% కేటగిరీ ఎక్కడుంటారు తెలుసా? రజోగుణంలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ.
రజోగుణంలో చిక్కుకుపోయామన్నమాట. సో రజోగుణంలో ఏమైతది అంటే తమో గుణం అంత దారుణంగా లేకపోయినా కూడా రజోగుణం కూడా కష్టమే. ఎందుకు అంటే రజోగుణంలో మనకి ఇమీడియట్ బెనిఫిట్స్ కావాలి, రిజల్ట్స్ కావాలి. సో నేను ఇది చేస్తే నాకు ఈ రిజల్ట్ రావాలి, నేను ఇది చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. సో ఈ పరుగు వెనక ఒక నిమిషం కూర్చొని ఆలోచించి అసలు నేను ఈ టెంపరరీ దాని వెనక పరిగెడుతున్నాను కానీ అసలు పర్మనెంట్ ఏంటి, నాతో వచ్చేది ఏంటి, దానికోసం కదా నేను కృషి చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకి రాదనమాట. అవునా కదా చెప్పండి? పరుగుల్లో మనం చిక్కుకుపోయాం అనుకోండి, ఇంకా ధనార్జన చేయాలి, ఇంకా పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఇంకా నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలి అనే మోహంలో పడిపోయినప్పుడు అసలు నేను ఎందుకొచ్చాను ఇక్కడ ఈ టెంపరరీ థింగ్స్ కోసం. ఇప్పుడు చూడండి, ఎంత సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళకంటూ ఒక టైం పీరియడ్ మాత్రమే ఉంటుంది వాళ్ళు రాణించడానికి. ఆ టైం పీరియడ్ అయిపోయాక ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా కానీ వాళ్ళు ఇంకా రాణించగలరా అక్కడ? లేదు లేదు మాతాజీ. మాతాజీ. సో మనం ఫిల్మ్ స్టార్స్ చూడండి, లేకపోతే స్పోర్ట్స్ లో చూడండి, ఎవరైనా ఏ కేటగిరీ తీసుకున్నా బాగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు, బాగా ధనాన్ని అర్జన చేశారు, ఆ ఏమంటారు, ఆ జీవితంలో హైప్ మూమెంట్స్ వచ్చినప్పుడు అనుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని చూడండి, ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిపోయాక ఇంకా వాళ్ళకి అంత ఆపర్చునిటీస్ ఉండవు, వాళ్ళ ఏజ్ సహకరించదు, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసినా కూడా అంత సక్సెస్ రాకపోవచ్చు తర్వాత. సో తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు దాన్ని అంతటిని వదిలేసి మళ్ళీ నార్మల్సీకి రావాల్సి ఉంటుంది. సో కానీ మనకి ఎట్లా దీనికి చేస్తుందంటే కారణం ఏంటి రజోగుణం మాతాజీ? అలా జరగడానికి కారణం మాతాజీ? ఎలా జరగడానికి, రజోగుణంలో అదే ఉండడానికా? ఎవరికైనా కానీ మీరు చెప్పినట్టు కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అది అయిపోయినాక మళ్ళా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ఇది ఉన్నా కానీ ఉండడు ఉంటే అది ఏం కాల ప్రభావమా, గ్రహ ప్రభావమా, మన ప్రవర్తన ప్రభావమా? యాక్చువల్ గా అది కాదు మాతాజీ. ఇక్కడ మనం పొందేదంతా కూడా టెంపరరీ అన్నమాట. వచ్చేది టెంపరరీనే. అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నామో అది కొంతకాలమే ఉంటది. అవి టెంపరరీ థింగ్స్. అదే కదా కృష్ణ చెప్తారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అవి పర్మనెంట్ గా ఉండేవి కాదు, నిత్యంగా ఉండేవి కాదు. అవి టెంపరరీగా మాత్రమే ఉంటాయి. అదే మీరు ఒక భక్తుణ్ణి చూసుకోండి. భక్తుణ్ణి చూసుకున్నప్పుడు మనం ఇప్పుడు చిన్న వయసులో భక్తి మొదలుపెట్టారనుకోండి, చిన్న వయసులో కూడా వాళ్ళు ఏదైతే చేయగలిగారో అది చేయగలుగుతూ ఉంటారు. ఒకసారి వయసు అనేది వాళ్ళకి యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళలో శక్తి, బుద్ధి బాగా ఉంటాయి కదా! ఆ టైంలో చాలా మంచిగా చేయగలుగుతారు. అండ్ ఆ తర్వాత ఒకసారి వృద్ధాప్యం వచ్చాక కూడా వాళ్ళు వదలాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళుండి వాళ్ళు జపం చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి భగవద్గీత చెప్పొచ్చు. సో, పర్మనెంట్ థింగ్‌ని పట్టుకున్నప్పుడు ఏమైతది అంటే మనము ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనకి కనిపించవనమాట. అది మనకి కంటిన్యూయస్‌గా నడుస్తూనే ఉంటుంది. కానీ టెంపరరీ థింగ్స్ వెనక పరిగెడుతున్నాం కాబట్టే ఒకానొక సమయంలో బాగా ధనార్జన చేయొచ్చు, ఒకానొక సమయంలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు మనకి. బట్ అయినప్పటికీ కూడా తర్వాత అన్నీ వదిలేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అందుకనే చాలా మంది సెలబ్రిటీస్ దీన్ని తట్టుకోలేరు గూడా. ఇట్లాంటి లైఫ్ స్టైల్‌ని కూడా తట్టుకోలేరు. ఒకప్పుడు అట్లా జీవనం బ్రతికిన మనము అంతా వదిలేసి నార్మల్‌గా ఎలా ఉండాలి అని చెప్పి కూడా కొందరు ఉండలేరన్నమాట. సో, రజోగుణం మనల్ని అలా పరిగెత్తిస్తూ ఉంటుంది. కానీ ఒక భక్తుని విషయంలో చూడండి, ఓకే. ఓపికున్నప్పుడు నేను చక్కగా యాత్రలు చేస్తాను, లేకపోతే టెంపుల్‌కెళ్ళి సేవలు చేస్తాను. నాకు చేతనైనంత సేవలనేవి నేను చేసుకుంటూ ముందుకెళ్తాను. బట్ ఒక్కసారి ఒంట్లో ఓపిక సన్నగిల్లిందనుకోండి, నో ప్రాబ్లమ్. నేను ఏవైతే చేయగలనో ఇంట్లో కూర్చొని అదే చేస్తాను. నా నామజపం అయితే నేను చేసుకోగలను కదా! నేను కూర్చొని భగవద్గీత, భాగవతం అయితే చదువుకోగలను కదా! నాకు పోయేదేముంది? సో, భక్తుల్లో అసంతృప్తి అనేది ఉండదనమాట. సో, సత్వగుణం ఏం చేస్తదంటే మనకి నిజమైన జ్ఞానాన్ని ఇస్తుందనమాట. సో, ఏది పట్టుకోవాలి, ఏది అంత పట్టుకోవాల్సిన అవసరం లేదు మన జీవితంలో. రజోగుణం అనేది కంప్లీట్‌గా తప్పా అంటే తప్పని కాదు. మన పోషణకి మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మన పోషణకి ఎంతైతే కావాలో దానికోసం పరిగెత్తడం అనేది తప్పు లేదు. దానికోసం కష్టపడడం తప్పు లేదు. సో, భక్తి ఎప్పుడు కూడా అన్నిటిని వదిలేసేయి, ఫ్యామిలీని వదిలేసేయి, నీ బాధ్యతల్ని వదిలేసేయి, నువ్వు జస్ట్ జపం మాత్రమే చెయ్యి అంటే కాదు. మనం గృహస్థులుగా ఉన్నాం కాబట్టి మన బాధ్యతలు స్వధర్మ, సనాతన ధర్మ 2 చేయాలి. థర్డ్ చాప్టర్‌లో చెప్తారు అర్జునకి. నీ స్వధర్మము, నీ సనాతన ధర్మం 2 చేయాలి నువ్వు. సనాతన ధర్మం అంటే భగవంతునితో కనెక్ట్ అయ్యే ప్రాసెస్, భక్తి మార్గం. అది చేయాలి. స్వధర్మం అంటే మనం ఇవాళ జన్మ తీసుకున్న తర్వాత మనం ఒకరికి తల్లిగా, ఒకరికి తండ్రిగా, ఒకరికి భార్యగా, ఒకరికి భర్తగా, ఒకరికి కూతురుగా, ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా, ఒక ఎంప్లాయీగా, ఒక సంస్థలో ఒక ఎంప్లాయీగా అలా ఉంటాము. లేకపోతే ఒక మనం విద్యార్థిగా ఉండడం గాని ఇట్లా ఉంటాం. సో, మన బాధ్యతలేంటి? ఒక్కొక్క రోల్‌కి ఒక్కొక్కటుంటుంది. ఒక విద్యార్థి చక్కగా చదువుకోవాలి. అక్కడ ఏదైతే విద్యను చెప్పారో ఆ విద్యను అభ్యసించాలి. ఒక ఎంప్లాయీ సిన్సియర్‌గా పనిచేయాలి. ఒక గృహస్థు తన బాధ్యతలనేవి చక్కగా నిర్వర్తించాలి. సో, ఇవి చేస్తూ
భగవంతుణ్ణి పట్టుకోవాలి. సో సత్వగుణం ఏం చేస్తుంటే ఆ క్లారిటీ తీసుకొస్తుంది అనమాట. ఇవి చేయాలి, ఇది చేయాలి, ఈ రెండింటిని కలిపి చేస్తూ ఈ స్వధర్మాన్ని నేను భగవంతుని భగవంతుడే నన్ను ఈ పొజిషన్లో పెట్టారు అనే చేతనతో మనం చేసామనుకోండి, మనం చేసే ఈ ధర్మం కూడా ఇది కూడా భగవంతుని సేవలో ఒక భాగం అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు తల్లిగా మనం రోల్లో ఉన్నాము, భార్యగా ఉన్నాము, కూతురుగా ఉన్నాము, వాట్ ఎవర్ రోల్స్ మనం ఏదైతే ఉన్నామో అది కూడా భగవంతుడు నన్ను ఈ స్థితిలో పెట్టారు. సో నా బాధ్యతల్ని నేను భగవంతుడిని ప్రసన్నత కోసం చేస్తున్నాను అనే భావన తీసుకొచ్చి మనం చేసామనుకోండి, మనం చేసే బాధ్యతలు కూడా ఒక సేవ్ అయిపోతాయి తెలుసా? అర్జునుడు యుద్ధం చేశాడు. యుద్ధం చేశాక ఆయనకి రాజ్యం వస్తుంది. ఆయన గొప్ప బెనిఫిట్ పొందుతాడు. కానీ ఇంత భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు రాజ్యం పొందాలి అన్న ఆకాంక్షతో చేయలేదు యుద్ధము. నేను భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నాను అనే ఇదితో చేశాడు కాబట్టి అది కూడా ఒక సేవ అయిపోయింది. అవునా కదా చెప్పండి? అర్జునుడు చేసింది కూడా భగవత్ సేవనా కాదా? భగవత్ కార్యమా కాదా అది? అవును మాతాజీ. ఎగ్జాక్ట్. మనం కూడా మన కార్యాలనేవి కూడా భగవత్ కార్యంగా ఎలా మార్చగలమంటే ఆ సరైన కాన్షియస్నెస్, సరైన చేతన తీసుకొచ్చామనుకోండి, అప్పుడు మనం చేసే ఈ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇంట్లో ఫ్యామిలీకి చేసే సర్వీసెస్ అన్నీ కూడా భగవత్ కార్యంగా మారతాయి అన్నమాట. ఓకే. సో సత్వగుణంలో ఆ క్లారిటీ అనేది వస్తుంది. రజోగుణం ఆ క్లారిటీ ఉండదు, పరిగెత్తిస్తూ ఉంటుంది అనమాట. సో భక్తి చేయండి అని రజోగుణంలో ఉన్న వారికి చెప్పామనుకోండి, భక్తి చేస్తే నాకేమొస్తుంది, ఎంత వస్తుంది, ఓకే నేను క్లాసెస్ చెప్తాను, నెలంతా క్లాసెస్ చెప్తాను, అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ నాకు ఎంత ఇస్తారు అని అన్నారు అనుకోండి, అది కాదు కదా. సో రజోగుణంలో ఉన్న వారికి నాకేంటి, నాకేం మాతాజీ బెనిఫిట్ సౌండ్ తక్కువ పొందుతుంది, వస్తాను, మైక్ కిందికి జారిపోయింది. నాకేంటి, నా బెనిఫిట్ ఏంటి, నేనేం పొందుతాను అనే ఫోకస్ ఉంటుంది అనమాట రజోగుణంలో ఉన్న వారికి. సో వాళ్ళు నిలకడ అనేది చూపించలేరు. తమోగుణంలో ఉన్నవారైతే కంప్లీట్ గా విరుద్ధంగా బ్రతికేస్తూ ఉంటారనమాట. మనం ఎలా బ్రతకాలో దానికి కంప్లీట్ గా యాంటీగా బ్రతుకుతూ ఉంటారనమాట. అందుకనే కృష్ణ చైతన్యం అనేది సమాజంలో చాలా 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 అవసరం. మనల్ని ఈ త్రిగుణాల నుండి బయటికి తీసుకురాగలిగేది ఏదన్నా ఉంది అంటే కేవలం కృష్ణ చైతన్యమే. ఇంకా ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఎందుకంటే త్రిగుణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి తెలుసా? ఇందాక చెప్పాను కదా, పప్పెట్ తోలుబొమ్మలాట అని చెప్పాను కదా. సో జీవుల్ని ఆడిస్తూ ఉన్నారు త్రిగుణాల ద్వారా. తాళ్ళు అనేవి త్రిగుణాలు. ఎవరు ఆడిస్తున్నారు తెలుసా? పైన పట్టుకొని ఒక వ్యక్తి కట్టెన్ వెనక పట్టుకొని ఆడిస్తున్నారని చెప్పాను కదా, ఆ వ్యక్తి ఎవరై ఉంటారు తెలుసా? భగవంతుడు కృష్ణుడు భగవంతుడు మాతాజీ. మన మన మనసు ఆ మనస్సు. కోరికలు, మాయ. మనలో ఉన్న మనసు కోరికలు మనసు మాయాదేవి. మాతాజీ మనసు మాయ మనస్సు మాతాజీ. మాతాజీ. మాయాదేవి. మాయాదేవి. ఎగ్జాక్ట్లీ మాయాదేవి. మనకి కనిపించడం లేదనమాట మాయాదేవి. ఆ తాళ్ళు కూడా కనిపించడం లేదు. మనకేం కనిపిస్తుంది అంటే మనం ఆడడం ఒక్కటే కనిపిస్తుంది, జీవులు ఆడడం ఒక్కటే కనిపిస్తుంది అనమాట. మాయాదేవియే ఆ తాళ్ళని పైకి కిందకి లాగుతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం నడుచుకునేలాగా చేస్తుంది అనమాట. మరి ఇప్పుడు దీని నుండి ఎలా బయటపడాలి? మనం ఇలా చిక్కుకుపోయి ఉన్నాం కదా, తాళ్లతో ఇలా కట్టబడిపోయి ఉన్నాము, మాయాదేవి మనల్ని ఆడిస్తుంది, ఎలా బయటపడాలి? సొల్యూషన్ కూడా మనకి మాయాదేవిని హరినామంతో సొల్యూషన్ కూడా భక్తి మనకి సేవతో. భగవద్గీతలోనే ఉందన్నమాట. దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మాయని దాటాలి అంటే ఒకటే మార్గం, ఏంటి అంటే మాయకి మాస్టర్ అయిన భగవంతుని శరణు పొందామనుకోండి, మాయాదేవి ప్రభావం మన పైన తగ్గుతుందన్నమాట. అప్పుడు భగవంతుడు చెప్తారనమాట, ఓ మాయాదేవి, ఈ జీవుడు నిజంగా నన్ను శరణు పొందుతున్నాడు, సో నీ ప్రభావం ఆయన పైన చూపించకు, ఇంకా వదిలేసే, ఆయన కరెక్ట్ మార్గంలోకి వచ్చేసారు అని చెప్పి భగవంతుడు మాయాదేవికి చెప్పారనుకోండి, అప్పుడు మాయాదేవి తన ప్రభావాన్ని మన పైన చూపించకుండా ఆపుతుంది. ఓకేనా? ఇదొక్కటే మార్గం. లేదంటే త్రిగుణాల్లో చిక్కుకొని మనం ఆడుతూనే ఉంటాం. ఆడటం అంటే ఏంటి తెలుసా? ఇక్కడ కర్మలు చేసుకుంటూ ఉన్నాం బేసిక్గా. సో ఒక్కొక్క కర్మ యొక్క ప్రతిఫలం అనుభవించడానికి, తమో గుణంలో చేసిన కర్మని అనుభవించడానికి మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్కసారి నరకలోకాలకు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మనం నరకలోకాలకు వెళ్ళిపోయి నరకంలో శిక్షలు యాతన అనుభవించాక మళ్ళీ ఇక్కడికి ఏదో అధమ స్థాయిలో, ఇంకేమంటారంటే మనం తమో గుణంలో ఉన్న వారికైతే ఇంకా లోవర్ స్థాయి జన్మలు దొరుకుతాయి అన్నమాట. చెట్లగానో లేకపోతే ఇంకా పాములు, పురుగులు, పుట్రలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అటువంటి జన్మలు దొరుకుతాయి. రజోగుణంలో ఉన్న వారికి ఏంటంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే తపనలో ఉంటారు కదా, మళ్ళీ మానవ జన్మలో కూడా ఇంకా పరిగెత్తించే ఇది దొరుకుతుంది అనమాట. సత్వగుణంలో ఉన్న వారికి పై స్థాయి జన్మలు అనేవి దొరుకుతాయి, ఉన్నతమైన జన్మలు అనేవి దొరుకుతాయి అంటారు. ఆఫ్ కోర్స్ అది ఐ థింక్ నెక్స్ట్ శ్లోకాలో ఉన్నట్లుంది. సో బేసిక్గా ఏంటి అంటే మనం ఇక్కడ ఆడడం అంటే మనం కర్మలు చేస్తూ ఉన్నాము, కర్మలు చేసి కర్మబంధనంలో చిక్కుకొని ఆ కర్మబంధనాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆ జన్మలు కూడా మనం ఎటువంటి కర్మలు చేసామో దానికి తగ్గ జన్మలు, ఒక్కోసారి అధమగతికి వెళ్ళిపోతాం, ఒక్కొక్కసారి మళ్ళీ ఇటువంటి పరిగెత్తించే ఇదిలో వెళ్ళిపోతాం రజోగుణ ఇదిలో, ఒక్కొక్కసారి మంచి జన్మలు అనేవి కూడా వస్తాయి మన కర్మానుసారం. కానీ మనకి
మంచి జన్మ, అధమ స్థాయి జన్మ, లేకపోతే ఇట్లాంటి జన్మ అనేది కావాలా? జన్మ లేని స్థితికి వెళ్ళిపోవాలా మనం? చెప్పండి. జన్మ లేని స్థితికి జన్మ లేని వెళ్ళిపోవాలి స్థితికి స్థితికి వెళ్ళాలి పోవాలి కరెక్ట్. మాతాజీ. జన్మలేని రైట్ రైట్. సో జన్మలేని స్థితికి వెళ్ళాలి అంటే ఏకైక మార్గం మనము ఈ జన్మ మృత్యు జర వ్యాధి చక్రం నుండి బయటికి తీసుకువచ్చే వ్యక్తిని పట్టుకోవడం అన్నమాట. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్పి క్లాస్ ఎండ్ చేస్తాను. సో మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మన పరిస్థితిని కనెక్ట్ చేద్దాం. ఒకసారి ఏమవుతుంది అంటే, ఒక యువరాజు అడవికి వెళ్తాడు. సో అడవికి తన గుర్రం పైన వెళ్తూ ఉంటాడనమాట. అయితే కొంత దూరం వెళ్ళిపోయాక ఆయన డీప్ ఇంకా అడవి లోపలికి వెళ్ళిపోతాడు గుర్రం పైన వెళ్తూ వెళ్తూ. ఒక్కసారిగా ఏమవుతుంది అంటే, ఒక పులి ఆయన్ని వెంబడించడం మొదలు పెడుతుంది. సో ఆయన ఆ హడావుల్లో సడన్ గా గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. సో అంటే మన పులి గర్జన వినగానే ఆయన హడావిల్లో గుర్రం ఏమో ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, అదుపు తప్పి ఆయన కింద పడిపోయాడు. సో ఆ కింద పడిపోవడంలో ఆయన చేతిలో ఉన్న బాణాలు ఏదైతే ప్రొటెక్షన్ కి తెచ్చుకుంటాడో అవి కూడా దూరం పడిపోయినాయి. సో ఒకవైపు పులి వెంబడిస్తుంది. సో ఆయన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనేదితో టపటపటపటప పరిగెడుతూ ఉంటాడు అనమాట. ఫాస్ట్ గా పరిగెడుతూ ఉన్నాడు. సో ఫాస్ట్ గా పరిగెత్తడంలో ఏమైంది అంటే, ఒక చోట ఒక బావి పైన పల్చగా ఏవో మనకి ఈ కొమ్మలు, ఆకులు అవన్నీ పడిపోవడం వల్ల ఎండిపోయిన ఆ ఆకులు. ఎండిపోయిన ఆకులు అవన్నీ పడిపోవడం వల్ల ఒక చిన్న లేయర్ లాగా పడిపోయింది. ఆయన చూసుకోలేదు, అక్కడ బావి ఉంది అనేది ఆయనకు కనిపించలేదు. కనిపించకుండా ఏమైంది అంటే, ఆయన ఆ బావిలో పడిపోయాడు. సో బావిలో పడిపోవడంలో అయ్యో పడిపోతున్నాను పడిపోతున్నాను అని చెప్పి, ఏం దొరుకుతుందా అని చెప్పి పైన ఒక చెట్టు కొమ్మలు వేలాడుతుంటే ఆ చెట్టు కొమ్మలు పట్టేసుకొని ఇంకా అట్లా వేలాడుతూ ఉన్నాడు అనమాట. సో సరే ఎలాగోలా ముందు పులి బారి నుండి పడ్డాను అని చెట్టు కొమ్మలు పట్టుకోగానే చూస్తే ఏమైతుంది అంటే, ఆ బావి కింద పాములున్నాయి. సో పాములు రెడీగా ఉన్నాయన్నమాట. ఆయన కింద పడితే కాటేద్దామని చెప్పి ఇదిలో కింద బాగా పాములు తిరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇదైపోయిందా అంటే, ఆయన ఏదైతే కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఉన్నాడో ఆ కొమ్మలకి 2 ఎలుకలు ఉన్నాయంట. తెల్ల ఎలుక, నల్ల ఎలుక. ఆ ఎలుకలు ఆ బ్రాంచెస్ ని కొరికేస్తున్నాయి. అవి కొరుకుతూ తింటూ ఉంటాయి కదా, అట్లా కొంచెం 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 కొరుకుతూ ఉన్నాయన్నమాట. సో ఇది ఇలా జరుగుతూ ఉండగా ఏమైంది అంటే, ఆ కొమ్మల తాకిడికి ఆ కొమ్మల మధ్యన ఒక తేనె తెట్టు ఉంది. మన హనీ కుంబ్ ఉంటారు కదా, తేనె తెట్టు ఉంది. సో ఆ కొమ్మల తాకిడికి ఆ తేనె తెట్టుకి ఉన్న తేనెటీగలు కదులుతూ ఉన్నాయన్నమాట. సో ఆ తేనెటీగలు వచ్చేసి కదులుతూ మళ్ళీ ఇన్ని కుడుతూ ఉన్నాయన్నమాట. సో ఈయన పట్టుకొని అది ఊగుతూ ఉంటుంది కదా, వాటికి ఆ తేనెటీగలన్నీ కదిలి ఇన్నొచ్చి ఈయనని కుడుతూ ఉన్నాయి. సో ఈ సమయంలో ఏమవుతుంది అంటే, ఆయన ఆ తేనె తెట్టు కింద ఉన్నాడు కదా, ఆ తేనె బొట్టు అనేది ఆయన నోటి మీద పడుతూ ఉందన్నమాట. ఓకే. సో పైన ఎవరున్నారు? బావి పైన ఎవరున్నారు? ఎలకలు. ఎలకలు. బావి పైన పులి ఉంది మాతాజీ. పులి. పులి ఉంది మాతాజీ. ఈయన ఎలా ఉన్నాడు? ఒక కొమ్మని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. ఆ కొమ్మని, ఆ బ్రాంచ్ ని ఎవరు కొరికేస్తున్నారు? ఎలుకలు. ఎలకలకు మాతాజీ. తెల్ల ఎలుక, నల్ల ఎలుక 2 ఎలుకలు కొరికేస్తున్నాయి. సో పోనీ బ్రాంచ్ వదిలేసి కింద పడిపోదామంటే కింద ఏంటి ప్రమాదము? పాములు. పాములు ఉన్నాయి. ఓకే. ఇది ఇంత జరుగుతూ ఉంటే దాంతోపాటు మళ్ళీ ఇంకేమైంది? ఆ తేనె తెట్టు నుండి తేనెటీగలు వచ్చి కుట్టేస్తూ ఉన్నాయి. సో ఇన్నిటి మధ్యన ఆయనకి ఆ తేనె బొట్లు అనేది ఒక్కొక్క బొట్టు ఆయన నోటి పైన, ఆయన నాలుక పైన పడుతూ ఉన్నాయి. సో ఆయన ఏమనుకుంటున్నాడంటే, సరే ఎంత బాగుందంటే ఈ తేనె రుచి ఆస్వాదిద్దాము. అరే ఎంత అమృతంగా ఉంది, ఎంత మధురంగా ఉంది, ఎంత రుచిగా ఉంది అని చెప్పి ఆ తేనె రుచి ఆస్వాదిస్తూ ఉన్నాడు అనుకోండి. అట్లాంటి వ్యక్తిని మనం ఏమంటాము? మూర్ఖుడు అంటామా, తెలివైన వ్యక్తి అంటామా? తెలివైన వ్యక్తే మాతాజీ. తెలివైన ఎందుకంటే వ్యక్తి. ప్రమాదాన్ని ఎట్లయినా బయటపడుతుంది. ఎట్లా రాసింటే అట్లా జరుగుతుంది. ఉన్న కాస్త టైం ఓకే. ఆస్వాదిస్తాము. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను నేను దీనికి. మూర్ఖుడు మాతాజీ. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఆ బావికి ఒకవైపు మనకి పులి ఉంది, ఇంకొక వైపు మనకి ఒక వ్యక్తి అక్కడ ఉన్నారనమాట. అరే నువ్వు ఇంత దారుణమైన స్థితిలో ఉన్నావా, నేను నీకు ఈ బుట్ట నీ వైపు వేస్తాను, నువ్వేం చేయాలంటే ఎలాగోలాగా మెల్లగా ఈ బుట్టలోకి వచ్చేసి కూర్చో, నేను నిన్ను పైకి లాగేస్తాను అని చెప్పి ఆయన సహాయం అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు సహాయం అందించే వ్యక్తి దగ్గర ఆ మాట అన్నప్పుడు ఈయన అంటున్నారు, కొంచెం సేపు ఆగు, మళ్ళీ తేనె బొట్టు పడే సమయం అయింది, నేను తేనె బొట్టుని ఆస్వాదించి వస్తాను అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమంటారు చెప్పండి ఈ వ్యక్తిని? మూర్ఖుడు అంటారు. ఇప్పుడు మూర్ఖుడు అంటారా కాదా చెప్పండి? అంటారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి మాతాజీ. వినియోగించుకొని Exactly. బయటపడాల. ఎగ్జాక్ట్లీ. సో ఒక పక్క ఆ పులి రూపంలో, యాక్చువల్గా ఈ ఎనాలజీ అంతా ఎందుకు చెప్పాను అంటే, ఆ రాజకుమారుడు ఎవరో తెలుసా?
మనందరం అనమాట. మనందరినీ సూచిస్తుంది ఆ రాజకుమారుడు. సో పైన ఉన్న పులి ఏంటి అంటే మృత్యువు. డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ లో ఉండండి. సో పైన ఉన్న పులి మృత్యువు. మృత్యువు మనల్ని ఒక పెద్ద పులి రూపంలో వెంబడిస్తూ ఉంటుంది. సో మనమేమో ఈ ఈ బావిలో పడిపోయాం, ఈ అంధకారం అనే బావిలో పడిపోయాం. ప్లీజ్ బి ఆన్ మ్యూట్. యా, థ్యాంక్ యూ. సో మనము ఈ అంధకూపం ఇట్లాంటి బావిలో పడిపోయామన్నమాట. ఓకే, నేను అందరినీ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ తీసేస్తాను. ఫైన్. సో ఆ రాజకుమారుడు ఒక జీవుణ్ణి మనందరినీ సూచిస్తున్నాడు. సో రాజకుమారుడు సంహవ్ ఎలాగోలాగా ఆ బావిలో పడిపోయాడు. పడిపోయినప్పుడు పైన మృత్యు ఎదురు చూస్తూ ఉంది పులి రూపంలో. అండ్ అక్కడ కొమ్మలు పట్టుకొని ఉన్నాడు కదా, ఆ కొమ్మల్ని కరిచేస్తూ ఉన్నాయి చూసారా. ఆ కొమ్మ ఏంటి అంటే ఈ ప్రెసెంట్ లైఫ్ అన్నమాట. ఈ మానవ జన్మ ఏదైతే ఉందో ఇది కొమ్మల రూపంలో మనం పట్టుకొని ఉన్నాం అనమాట ఈ కొమ్మని. అయితే అక్కడ తెల్ల ఎలుక నల్ల ఎలుక ఏం సూచిస్తున్నాయి అంటే పగలు రాత్రిని సూచిస్తున్నాయి. సో పగలు మన జీవితంలో కొంత సమయాన్ని హరిస్తుంది, రాత్రి మన జీవితంలో కొంత సమయాన్ని హరిస్తుంది. సో అవి కొంచెం తింటూ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, మెల్లమెల్లగా కొమ్మని మొత్తం తినేసి కొమ్మ పడిపోతుంది కదా, ఇంకా కొమ్మ ఏమి ఉండదు కదా ఇంకా అది తినేస్తున్నప్పుడు. సో మన జీవితంలో కూడా పగలు రాత్రి మన ఆయుష్ని తినేస్తూ ఉన్నాయన్నమాట. తెల్ల ఎలుక నల్ల ఎలుక పగలు రాత్రి మన ఆయుష్ని తినేస్తూ ఉన్నాయి. అయితే కింద ఉన్న పాములు ఏంటి అంటే మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నమాట. పాములు ఆ ప్రాబ్లమ్స్ ని సూచిస్తున్నాయి. తేనెటీగలు ఏంటి అంటే ప్రతిరోజు లేచినప్పటి నుంచి పడుకునేదాకా మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అయితే ఇన్నిటి మధ్యలో కూడా మన నోటి పైన మన నాలుక పైన తేనె బొట్టు పడుతుంది. ఆ తేనె బొట్టు ఏంటి అంటే చిన్న చిన్న సుఖాలు అనమాట. ఏంటి ఆ సుఖాలు అంటే, ఓకే నాకు జాబ్ లో ప్రమోషన్ వచ్చింది, నాకు శాలరీ పెరిగింది, లేకపోతే నాకు మా పిల్లలు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారో, లేదంటే నాకు మంచి వ్యక్తితో వివాహం జరిగింది, లేదంటే నాకు మంచి బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చింది. సో ఇట్లాంటివనేవి ఆ తేనె బొట్టు రాల్చడం లాంటివి అనమాట. ఆ తేనె బొట్టుని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటుపక్క ఒక వ్యక్తి వచ్చి తాడేసి బుట్టేసి నీకు ఇందులో కూర్చో అని చెప్పి చెప్తున్నారు చూసారా. సో ఆయన ఎవరు అంటే గురువు, ఆచార్యులు. సో వాళ్ళు మన జీవితంలోకి వచ్చి, ఓ మూర్ఖుడా, నువ్వు ఆ తేనె బొట్టు కోసం పరితపిస్తూ ఉన్నావు. ఆ తేనె బొట్టు కన్నా కూడా నువ్వు పట్టుకోవాల్సింది ఏంటి అంటే, నీకు అంత పెద్ద ప్రమాదాల వలయంలో చిక్కుకొని ఉన్నావు నువ్వు. సో నువ్వు ఇక్కడి నుండి బయటపడడం అనేది తెలివైన వాడు చేసే పని. బయటపడడానికి నేను నీకు భక్తి అనే మార్గాన్ని ఇస్తున్నాను, దాన్ని పట్టుకొని నువ్వు బయటికి రా. తేనె చుక్కలు పోతాయేమో అని అనుకుంటూ ఉన్నావేమో, నేను ఈ ఆనందాన్ని అనుభవించలేనేమో, ఇక్కడ నుండి బయటకు వచ్చేస్తే ఎలా అని అనుకుంటూ ఉన్నావేమో. ఒకసారి ఈ ప్రమాదం నుండి బయటకు వస్తే నీకు బయట ఎంత ఆనందం కావాలో అంత ఆనందం దొరుకుతుంది. నువ్వు ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన చిక్కుకొని ఆ తేనె బొట్లలో ఉండే ఆనందాన్ని నేను ఆస్వాదించాలి అని అనుకుంటున్నావే, ఎంత అజ్ఞానంతో ఉన్నావు అని చెప్పి గురువులు చెప్తున్నారనమాట. అర్థమైందా? మనం అలానే ఉన్నామా లేదా చెప్పండి? ఉన్నాం మాతాజీ. ఎగ్జాక్ట్లీ, మనం అందరం అలానే బ్రతుకుతూ ఉన్నాం అనమాట. భక్తి చేయండి అంటే మనము ఎందుకు సిన్సియారిటీ చూపించట్లేదు అంటే ఆ తేనె బొట్ల పైన మన ఫోకస్ ఉంది. ఓకే, సో తేనె బొట్ల పైన ఫోకస్ ఉంది. లేదా ఈ ప్రమాదాలు, అయ్యో ఈ ప్రమాదాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నాం. గురువు అదే చెప్తున్నారు, నువ్వు ఇప్పుడు వచ్చే చిన్న చిన్న కష్టాల గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు ఈ మార్గాన్ని పట్టుకుంటే నీకు అసలు కష్టాలు లేని జీవితం వైపే వెళ్ళిపోతావు నువ్వు. నేను తీసుకెళ్తాను అని చెప్పి గురువు దగ్గరుండి తీసుకొస్తున్నారు అనమాట మనల్ని. అయినా కానీ మనము చూపించట్లేదు, సిన్సియారిటీ చూపించడం లేదు. మనం ఇక్కడుండి ఈ బావిలో, ఈ భౌతిక జగత్తు అనే ఈ బావిలో పడిపోయి మృత్యు మనల్ని వెంబడిస్తూ ఉండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ పాముల రూపంలో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ తేనెటీగల్లాగా మనల్ని కరుస్తూ ఉంటే, మనము పగలు రాత్రి మన ఆయుష్ని హరించేస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా నాకు ఈ సుఖాలు కావాలి అనే ఇదిలో మనం మోహంలో చెందుతూ ఉన్నామంటే ఇక ఎవరు కాపాడగలరు చెప్పండి? ఒక్కసారి ఆ బ్రాంచ్ విరిగి పడిపోయింది అనుకోండి, బ్రతకగలడా మనిషి? లేదు మాతాజీ. సో ఎలాగోలాగా బ్రాంచ్ పెట్టుకొని పైకి వెళ్ళాము అంటే అక్కడ మృత్యు ఎదురు చూస్తూ ఉంది. సో అప్పుడైనా హరించి వేయాల్సిందే. సో ఇటువంటి సిచ్యుయేషన్ లో గురువు వచ్చి అందిస్తున్నారు, చేయూతనిస్తున్నారు. నేను నీకు హెల్ప్ చేస్తాను, రా,
నిన్ను నేను కష్టాలు లేని ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్తున్నారు. మనం మాత్రం ఈ త్రిగుణాలు ఇప్పుడు చూడండి, మన జీవితంలో కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఆడిస్తూ ఉంటే ఆడుతూ ఉన్నాము. అండ్ క్లేశాలు, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక క్లేశాలలో చిక్కుకొని ఉన్నాము. దాంతోపాటు మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అనర్థాలనేవి మనల్ని పిండి ఇది చేసేస్తున్నాయి అనమాట. మన జీవితాన్ని దారుణం చేసేస్తున్నాయి. ఈ అనర్థాల వల్ల మన జీవితం ఇదైపోతుంది. అయినప్పటికీ కూడా మన జీవితంలో ఎవరైనా భక్తి వచ్చి, మీరు నామజపం చేయండి, మీరు కొంచెం రోజుకి 1-2 మాలలతో మొదలు పెట్టండి, మీరు దీనివల్ల పొందే బెనిఫిట్ అంతా ఇంత కాదు, మీరు ఈ జన్మ మృత్యు జర వ్యాధి చక్రం నుండి బయటకు వచ్చేస్తారు, మీరు ఇక్కడ ఈ కష్టాల ప్రపంచంలో ఎందుకు, మీరు చక్కగా భగవద్ధామానికి వెళ్ళిపోయి అక్కడ భగవంతునితో నిత్యంగా హ్యాపీగా ప్రశాంతంగా బ్రతకచ్చు అని అంటే మనం సిన్సియారిటీ చూపించడం లేదు. ఏముందిలే మళ్ళీ చూద్దాంలే, అయినా ఇప్పుడు నేను ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఉన్నాను, ఇప్పుడు ఎందుకు దాన్ని పట్టుకోవడం అని అనుకుంటూ ఉన్నాం. గురువు వచ్చింది ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసుకురావడానికి. సో మానవ జన్మ దొరికి, కలియుగంలో మానవ జన్మ దొరికాక, మన జీవితంలో భక్తి గురించి తెలిసాక, అయినప్పటికీ కూడా మనం భక్తిలో సిన్సియారిటీ చూపించట్లేదంటే నోబడీ కెన్ హెల్ప్. ఇంకొక మార్గం లేదు, గుర్తుపెట్టేసుకోవాలి. ఇంకా ఏది లేదు, ఇంతకు మించింది ఇంకేది లేనే లేదు. సో కృష్ణ చైతన్యం మనని ఇట్లా ఒక్కొక్క స్థితి నుండి పైకి తీసుకొస్తూ ఉంటుంది. ఫైనల్ గా ఈ త్రిగుణాల ప్రభావం నుండి కూడా మనల్ని బయటికి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. మాతాజీ మైక్ కిందికి జారిపోయింది మాతాజీ, నేను సౌండ్ ఇవాళ సరిగా వేరేది పెట్టుకున్నాను, సంభవం ఇది కొంచెం లూజ్ గా ఉంది, కిందకి వెళ్ళిపోతున్నాను. వెరీ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. పర్లేదు, ఇష్టం పర్లా మాతాజీ, వినిపించడంలా అందుకు చెప్పాను. పర్లేదు మాతాజీ, అంటే చెప్తేనే కదా నాకు తెలుస్తుంది, లేకపోతే మనం మెయిన్ ఇంటెన్షన్ వినాలి అని కదా క్లాస్. సో ఈజ్ ఇట్ క్లియర్? సో భక్తిని సిన్సియర్గా తీసుకోండి. వీలైనంత మందికి భగవన్ నామం జపించమని చెప్పండి. తెలియదు ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్లో ఎలా చిక్కుకుపోయి ఉన్నారో తెలియదు. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేది ఏదన్నా ఉంది అంటే కేవలం భక్తి మాత్రమే. మనందరికీ కూడా మంచి వాళ్ళగా ఉండాలని కోరిక ఉంటుంది, కానీ ఎలా ఉండాలి అనేది మనకి తెలియదు. ఒక్కొక్కసారి నేను మంచిగా ఉండాలి, నేను మంచిదానిలాగా ఉండాలి, మంచివారిలాగా ఉండాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అన్నిటికన్నా ఉత్తమమైన చారిటీ ఏంటి అంటే కృష్ణ చైతన్యాన్ని పంచడమే. ఇంతకు మించింది ఇంకేం లేదు. కృష్ణ చైతన్యాన్ని పంచుతున్నాం అనుకోండి, ఎవరైనా మీ దగ్గరికి ఇంట్రెస్ట్ వచ్చి చూపించారనుకోండి, ఓకే ఎలా అసలు ఏంటిది అన్నప్పుడు చక్కగా చెప్పి వాళ్ళని కూడా ప్రోత్సహించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, లేకపోతే మీరు కొంచెం వినగలరు వీళ్ళు అనే నమ్మకం మీకు ఉంటుంది కదా, సో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. సో ఇట్లా మేము భగవద్గీత వింటున్నాము, భగవన్ నామాన్ని జపించడం అనేది చాలా గొప్పదంట కలియుగంలో. సో అలా జపించడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సాక్షాత్తు మనం భగవంతునితో ఉన్నట్టు భగవన్ నామాన్ని చెప్తున్నప్పుడు అని మనం వారికి చెప్తూ, వారిని కూడా భగవన్ నామాన్ని జపించడానికి ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. బికాస్ ఇంతకు మించింది ఇంకేం లేదు కలియుగంలో. మిగిలినవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే దీన్ని సపోర్ట్ చేసేలాగా ఉండాలి. సో భక్తిని సపోర్ట్ చేసేలాగా మిగిలిన బాధ్యతలు అనేవన్నీ కూడా మనకి చేయూతనిస్తూ ఉండాలన్నమాట. సో మెయిన్ థింగ్ భక్తి, మిగిలినవన్నీ మనం ఏదైతే స్వధర్మాచరణ కోసం ఉంటుందో వాటన్నిటిని ఆచరిస్తూ భక్తి పైన ఫోకస్ అనేది చేస్తూ ఉండాలి. అట్లా మన జీవితాన్ని మలుచుకుంటూ ఉండాలి. ఓకేనా? సో కృష్ణ చైతన్యం మనల్ని మెల్లగా ఒక్కొక్క గుణం నుండి పైకి తీసుకొచ్చి మనల్ని శుద్ధ సత్వంలో నిలబెడుతుంది. ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో అందరికీ వినిపించిందా క్లాస్ అయితే క్లియర్ గా? మధ్యలో ఆడియో వినిపించింది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో నేను ఇవాళ పోల్ పెడతాను గ్రూప్ లో, ఎవరెవరు జపం చేస్తున్నారు, ఎవరెవరు జపం చేయట్లేదో తెలపండి. జపం చేయట్లేదు అనుకున్న వాళ్ళు సిన్సియర్ గా చెప్పండి మేము చేయట్లేదు అని చెప్పి. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. మీకు ఏ విధంగా జపం చేయాలో మీకు తెలియడం లేదా మాకు చెప్పండి, మేము మీకు తెలియజేసేలాగా మీకు ఏదైనా చిన్న సెషన్ తీసుకొని చెప్తాము. అండ్ పొద్దునే మీరు 6:15కి జాయిన్ అయ్యారంటే 6:15కి ప్రతిరోజు ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో అలా మీరు వారితో కలిసి జపం చేసిన రోజుకు ఒక మాల జపం చేసేస్తారు. అలా మీరు మెల్లగా జపం చేసే అలవాటు అనేది వచ్చేస్తుంది. సో ఇంతకు మించింది ఇంకేం లేదు, గుర్తుపెట్టుకోండి డియర్ డివోటీస్. మనం ఇందాక ఈ స్టోరీ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నలైజ్ చేసేసుకోండి. సో మనం ఇట్లా ఒక అడవిలో తప్పిపోయి బావిలో పడిపోయిన నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నమాట. సహాయం అందివ్వడానికి గురువులు, ఆచార్యులు, ఇస్కాన్ మనకి ఈ రూపంలో హెల్ప్ చేస్తూ ఉంది. మనం దీన్ని ఎంత
సిన్సియర్గా పట్టేసుకొని ఈ మార్గాన్ని గట్టిగా పట్టేసుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో అంత తొందరగా ఈ బావి నుండి ఇన్ని ప్రమాదాల నుండి మనం బయటకు వచ్చేస్తూ ఉంటాం. లేదు నాకు చిన్న చిన్న సుఖాల వెంట నేను వెళ్ళాలి, ఇవన్నీ ఎలా వదులుకోవాలి అంటే అది మూర్ఖపు ఆలోచన అయిపోతుంది అనమాట. ఆ తేనె బొట్లు నేను అయ్యో రుచి చూడలేని అన్న భ్రమలో ఆయన హెల్ప్ తీసుకోకపోతే ఎలా ఫీల్ అవుతామో మనం కూడా అలానే ఉన్నట్లు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ మాతాజీ ప్రభు. మాతాజీ చెప్పండి మాతాజీ. రజోగుణము తమో గుణము మాయకు లోబడి ఉంటుంది. ఉమ్, మనం ఆ మాయలో పడకుండా ఉండాలంటే కృష్ణ చైతన్యంలో ఉంటే సత్వగుణాన్ని వృద్ధి చెందుకోవచ్చు. కరెక్టేనా ఎగ్జాక్ట్లీ. మాతాజీ? యాక్చువల్గా ఏంటి అంటే సత్వంలో కూడా మనకి మిక్స్ రజోగుణం తమోగుణం పాళ్ళు ఉంటాయి మాతాజీ. అందుకనే భక్తి మనల్ని సత్వంలో ఆపదు, శుద్ధ సత్వంలోకి తీసుకొస్తుంది. అంటే శుద్ధ సత్వం అంటే రజోగుణం తమోగుణం మిక్స్ ఏం లేకుండా, ఆ పాళ్ళేం లేకుండా మనం కంప్లీట్ గా సత్వగుణంలోకి తీసుకొస్తుంది అనమాట. ఓకేనా? ఆడికి శుద్ధ సత్వగుణం అనుకోవాలి మాతాజీ. అంతే. భక్తి మనల్ని శుద్ధ సత్వంలోకి తీసుకొస్తుంది. శుద్ధ సత్వంలోకి తెచ్చే ముందు ఫస్ట్ ఏం చేస్తుందంటే సత్వగుణంలోకి తెస్తుంది. సత్వగుణంలోకి వస్తామన్నమాట. అందుకని ఇప్పుడు భక్తిలోకి వచ్చాక కూడా మనం చాలా వరకు మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కొంచెం మనలో బద్ధకం అనేది వస్తూ అదుపు ఉంటుంది, తప్పుతా మనలో ఉంటుంది. అదుపు తప్పుతూ ఉంటుంది. ఇవి కూడా త్రిగుణాల ప్రభావం అనమాట. మళ్ళీ మనం భగవంతుని పట్టుకొని భక్తుల సాంగత్యంలోకి వచ్చేసాం అనుకోండి, మళ్ళీ వాళ్ళు చెప్తారు ఇలా కాదు ఇలా కాదు అని. మళ్ళీ ఇమీడియట్ గా ఆ గుణాల నుండి బయటకు వచ్చి సత్వగుణంలో మనం నిలబడచ్చు అనమాట. అందుకనే సాంగత్యం చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ కలియుగంలో మాతాజీ, హరే చెప్పండి కృష్ణ మాతాజీ. మాతాజీ. ఎప్పుడు మనం ఈ నామం చేస్తా భగవంతుడి దీంట్లో ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది కదా మాతాజీ, రజోగుణంలో ఉండాము అని కొంచెం యోచన చేస్తే మాతాజీ. ఇప్పుడు మనం రజోగుణంలో పడిపోయినాము, మనం తమో గుణంలో పడిపోయినాము అని ఆయన తెలుసుకోవచ్చు కదా మాతాజీ. ఒకటి తెలుస్తుంది మాతాజీ, మనం ఇది ఆ, చెయ్యకూడదు అనేది తెలుస్తుంది. అయితే ఆ, చేస్తున్నప్పుడు తెలియకపోవచ్చు, చేశాక తెలుసుకోగలుగుతాం. అరే ఈ ఓకే పని మాతాజీ. చేయకూడదు నేను అనేది తర్వాత ఆ, తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే భగవంతుని నామం పట్టుకున్నాం కదా, సో ఆ అవును శక్తి అవును వస్తుంది కాబట్టి తర్వాత అవును తెలుసుకొని మనం ఇమీడియట్ గా కరెక్ట్ చేసుకోవడానికి, అయ్యో నేను ఇలా అవ్వకూడదు, నేను అవును ఇట్లాంటి పని చేయకూడదు, నేను ఇట్లా కిందకి వెళ్ళిపోకూడదు అని చెప్పి మళ్ళీ ఇమీడియట్ గా సాంగత్యంలోకి వచ్చామనుకోండి, మనకు ఆ శక్తి అనేది వచ్చేస్తుంది ఆ అనమాట. మాయ నుంచి మనం మళ్ళా బయటేసేస్తుంది కదా మాతాజీ. ఎప్పుడు కూడా ఓకే, మనం థ్యాంక్స్ భగవంతుని ఎంత సిన్సియర్ గా పట్టుకుంటామో అంత సార్. మాయ ప్రభావం నుండి బయటకు వస్తూ ఉంటాం మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ, థ్యాంక్స్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మేము కూడా అదృష్టవంతులం మాతాజీ. హరి బోల్. అందరం మన ఇక్కడ భక్తి చేసుకునే అవకాశం వచ్చి ఎవరైతే సిన్సియర్ గా భక్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అందరం అదృష్టవంతులమే మాతాజీ. అవును మాతాజీ. యా, మనకి ఈ అవకాశం కల్పించారు. అవును. శ్రీల ప్రభుపాదుల వారు కల్పించారు, మనకి ఆచార్యులు కనిపించారు, అండ్ హిస్ గ్రేస్ హలో, వరదకృష్ణ మీరు ప్రభుజీ ప్లాట్ఫామ్ ఇచ్చి కల్పించారు. గురువుగా అవును. మాకు ఆ మార్గాన్ని చూపిస్తా ఉన్నారు కదా మాతాజీ. ఎన్ని రోజుల నుంచి తెలియని విషయాలు అన్ని తెలుస్తున్నాయి. అదే మీరు Yes. గురువుగా నిజంగానే అన్ని చూపిస్తా ఉన్నారు బావిలో మాతాజీ. పడిన లెక్క స్టోరీ లెక్కనే ఉంది మాతాజీ మా లైఫ్ కూడా. ఎస్, మనందరిది అంతా అట్లానే ఉంది మాతాజీ. బావిలో పడిపోయి ఒక కొమ్మ, అది కూడా కొన ఊపిరితో ఉన్న కొమ్మను పట్టుకొని ఉన్నాం అనమాట. మనం పట్టుకొని ఆ తేనె చుక్కలు పడుతున్నాయని ఆనందంగా ఉన్నాం అనమాట. ఆ కొమ్మ ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు. కొమ్మ ఇరిగిపోవడం అంటే ఇంకా అంతే, మృత్యు. అంటే మనకి ఇంకా పగలు రాత్రులు అయిపోయాయి అంటే ఆయుష్ అయిపోయింది. ఒకసారి శరీరం వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేమైనా చేయగలమా చెప్పండి? అవును చేయలేము. మాతాజీ. శరీరంతో ఉన్నప్పుడే ఏదన్నా చేయగలం అనమాట. శరీరంతో ఉన్నప్పుడు కరెక్ట్ గా చేస్తే మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తారు భగవంతుడు. మళ్ళీ అవకాశం ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసుకో అని చెప్పి చెప్తారు. కానీ ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేసేసాం అనుకోండి, అవకాశం వస్తుందో లేదో తెలియదు, మళ్ళీ మనకి భక్తుల సాంగత్యం దొరుకుతుందో లేదో తెలియదు. అందుకే మనం ఎప్పుడు వేడుకుంటూ ఉండాలన్నమాట, భగవంతుడా నాకు నీ భక్తుల సాంగత్యం కావాలి, నాకు నీ భక్తుల సాంగత్యం కావాలి, నాకు నీ భక్తి కావాలి, నాకు నీ సేవ కావాలి అని వేడుకుంటూ ఉండాలి. మనం జపం చేస్తూ కూడా అదే అడుగుతాం, నాకు నీ సేవనివ్వు తండ్రి, నన్ను నీ సేవలో నియుక్తురాల్ని చెయ్యి అని చెప్పి మనం వేడుకుంటూ ఉంటాం అనమాట. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు. మాతాజీ సంత్ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. కిందన్న పాములు మన పాప కర్మల మాతాజీ చెప్పారు. అవును మాతాజీ, కర్మలు అనమాట. కర్మల రూపంలో మనకి పెద్ద పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయి కదా జీవితంలో, అవి పాములు సూచిస్తాయి అనమాట. మన జీవితంలో, దైనందిన జీవితంలో చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే మనకి ఆ తేనెటీగలు కుట్టడం లాంటివి అనమాట. అట్లా. హరే కృష్ణ మాతాజీ. మాకు సూతకం వచ్చింది, మాల చేసుకోవాలి కదా మాతాజీ. ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. మనకి ఎప్పుడు నియమాలు లేవండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు సూతకం అంటే ఎవరో ఒకళ్ళు దేహత్యాగం చేసి ఉంటారు కదా, సో అటువంటి వారిని మనం చివరి చూపు చూడడానికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఒక మాల చేసుకొని ఈ మాల వారికి డెడికేట్ చేస్తున్నానని కూడా చేసుకోవచ్చు మనం, వారికి మంచి జరుగుతుంది. ఓకే.
హరే కృష్ణ మాతాజీ. అలా చేస్తే వీళ్ళకేమన్నా అని అంటారేమో మాతాజీ. ఉమ్, వీళ్ళకేమన్నా పిచ్చా, ఇక్కడ చనిపోయిన దగ్గర చేస్తున్నారేమో అని అంటారేమో. ఇంక ఏమైనా అనుకోనివ్వండి మాతాజీ, ఇంకా మనం చేసేది ఏముంది చెప్పండి. ఇంకా మనము అది అజ్ఞానం వల్ల మాట్లాడే మాటలు మాతాజీ. ఎంత బెనిఫిట్ పొందుతారు వాళ్ళు, వాళ్ళకి ఈ మాల యొక్క ప్రయోజనం వాళ్ళకి వచ్చిందనుకోండి, ఏమో ఏ స్థాయికి వెళ్ళాల్సిన జీవ ఇది మనం మంచి స్థాయి కల్పించిన వాళ్ళం అవుతాం కదా. ఎస్ మాతాజీ. అది ఎస్. మనకు అర్థం అవుతుంది, వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి టైం పడుతుంది. ఎస్ మాతాజీ. ఒకవేళ మీకు నిజంగా అక్కడ మాల పట్టుకొని చేసే స్థితి మీకు లేదు, అక్కడ ఎవరైనా ఇబ్బంది పెడుతూ మీరు ఇది చేస్తున్నారు అనుకోండి, మీరు నోట్లో చెప్పించండి కదా, ఏమవుతుంది. మాల పట్టుకుంటే మిమ్మల్ని అంటారు, గమ్ముగా ఒక పక్కన కూర్చొని కళ్ళు మూసుకొని మీ వేళ్ల పైన ఇట్లా ఇట్లా వేళ్ళు ఇప్పుడు ఇట్లా చేసుకోవచ్చు తెలుసా మీకు. ఈ వేలు పైన మనము హరే కృష్ణ 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 మాతాజీ కృష్ణ హరే 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 రామ్ 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 హరే హరే, ఇట్లా మనకి ఈ 4 వేలు చేస్తే ఎన్ని అవుతాయి తెలుసా? 15 అవుతాయి. అవును మాతాజీ. ఓకే, 15 కాదు 12 అవుతాయి. ఓకే, 12. ఈ 4 అంటే వేలు మనకి 3 భాగాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒక ఈ మంత్ర, ఇక్కడ తమ్ము ఒక మంత్ర, ఇక్కడ ఒక మంత్ర, ఇక్కడ ఒక మంత్ర, ఈ ఇక్కడ ఒక మంత్ర, ఇక్కడ తమ్ముతోని ఒక చేస్తే మంత్ర. 15 అవుతాయి మాతాజీ. ఆ, తమ్ము కూడా లెక్కేస్తే ఈ 15. ఈ 12 చేయండి. ఈ 12 చేస్తే ఏమైతుంది అంటే మీకు ఆ, ఒక ఒక సెట్ అయింది. సో ఇట్లా మీరు ఈ 4 చేశాక ఒక ఫింగర్ ఎత్తండి ఇటు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చేయండి ఈ 4 వేళ్ల పైన, అంటే ఇట్లా 3 భాగాలుగా, దీనిపైన 3, ఎస్ దీనిపైన 3, దీనిపైన 3, దీనిపైన 3, అలా చేశాక ఇంకొక ఫింగర్ లిఫ్ట్ చేయండి. సో ఇట్లా మీరు 5 ఫింగర్స్ లిఫ్ట్ చేశాక మళ్ళీ మళ్ళీ ఇంకొక టైం చేసినప్పుడు ఇంకొక ఫింగర్ క్లోజ్ చేయండి. 9 టైమ్స్ చేస్తే మాత్రం 108 అవుతాయి మాతాజీ. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇంకోసారి చేశాక ఇంకో ఫింగర్ క్లోజ్ చేయండి, ఇంకో ఫింగర్ క్లోజ్ చేయండి, ఇంకో ఫింగర్ క్లోజ్ చేయండి. సో ఎన్నిసార్లు చేసినట్లు? 5 సార్లు తెరిచాము, 4 క్లోజ్ చేసాము, అంటే 9 టైమ్స్ చేసినట్టు. 12 9s are 108. మీరు ఒక మాల చేసేసినట్లు అయిపోతుంది అక్కడ. ఓకే అందుకనే మాతాజీ. మాతాజీ మేము ఇప్పుడే అందరి ముందర అలా చేస్తే ఇది హాస్యాస్పదం అనుకుంటారు వాళ్ళు. ఉమ్, అందుకు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర ఇట్లా ప్రదక్షిణ వేస్తాం చేసుకోండి. కదా మాతాజీ, ఎవరైనా ఉమ్, గాని వాళ్ళ ఉమ్. చెవు దగ్గర ఒక 3 టైమ్స్ 5 టైమ్స్ మంత్రం చెప్పేసి వస్తా అన్నాం మాతాజీ. అలా అయినా పర్లేదు. వాళ్ళ మీకు చెవు అక్కడ దగ్గర సమయం ఉంది, నుంచి మీరు మాట్లాడకుండా సమయం తీయగలరు 8-10 నిమిషాలంటే కనుక చక్కగా కూర్చొని ఇట్లా చేసుకోండి. ఈ మాల వారికి డెడికేట్ చేస్తున్నాను, వారికి మంచిగా తినివ్వు తండ్రి అని చెప్పి మీరు భగవంతునికి ప్రార్థన చేయొచ్చు. సో మనం మాల పట్టుకొని చేయలేని స్థితిలో, కౌంటర్ పట్టుకొని కూడా చేయలేని స్థితిలో మనకి భగవంతుడు నోట్లో నాలుక పెట్టాడు, వేళ్లపైన ఈ డివిజన్స్ పెట్టారు. మన మనసులో చేయాలి అని కోరిక ఉందనుకోండి, చేసేసుకోవచ్చు. ఓకే, అవును మాతాజీ. చాలా అందుకే మంచి పాయింట్ చెప్పారు మాతాజీ. అందుకే భగవన్ నామం అనేది చాలా సులభతరం మాతాజీ. సరే, భగవద్గీత చదవాలి అంటే బుక్ ఉండాలి మన దగ్గర, భగవద్గీత వినాలి అంటే మన దగ్గర ల్యాప్టాప్ మొబైల్లో ఉండాలి, లేకపోతే మనకు చెప్పే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఏదైనా సేవ చేయాలి అంటే మనం ఆ సేవ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. సో ఇట్లాంటి వాటన్నిటికీ మేబీ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చేమో, కానీ నామజపం చేయాలి అంటే ఏమీ లేదు. మనం ఎక్కడికి వెళ్తే మన నాలుగు మనతో అక్కడికి వస్తుందా లేదా? అయ్యో నేను ఇంట్లో ఎప్పుడైనా మర్చిపోయానండి అని చెప్పి ఎక్కడైనా చెప్పలేం కదా. ఎక్కడైనా చెప్పుకోవచ్చు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, మన నాలుక మనతో వస్తూ ఉంటుంది. అండ్ మీకు కౌంట్ కావాలి అంటే భగవంతుడు చక్కగా మనల్ని సృష్టి చేసినప్పుడు అది కూడా ఆలోచించి ఇలా ఇలా చేశారనమాట, 3 డివిజన్స్ పెట్టేసి. సో అది ఒక్కొక్క డివిజన్ లేదంటే పైన ఒక పెట్టి 10 మినిట్స్ నిలపకుండా చెప్పుకున్నా సరిపోతుంది చాలు కదా. మాతాజీ. అవును, 10 మినిట్స్ మీరు టైం చూసుకోండి, చేతికి వాచ్ పెట్టుకొని టైం చూసుకోండి. ఓకే 8 ఎవరితో అయింది, మాట్లాడకుండా 8 10 అయింది, మినిట్స్ 8:10 చెప్పుకుంటే వరకు చేస్తాను అని పెట్టుకొని చేశారనుకోండి, మాల ఖచ్చితంగా అయిపోతుంది, అంతకన్నా ఎక్కువే అవుతాయి. అయిపోతుంది అయిపోతుంది మాతాజీ. మీరు కౌంట్ ప్రకారం చేయాలి అంటే ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటూ మీరు 9 టైమ్స్ ఓపెన్ చేశారంటే 12 9s are 108 అయిపోతాయి, ఒక మాల అయిపోతుంది. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే గురువుల కృష్ణ. భక్తుల సాంగత్యంలో నుండి గురువులను చేరుకోవాలా మాతాజీ? గురువుల సాంగత్యం ద్వారా భక్తులను చేరుకోవాలా మాతాజీ? ఎట్లా చేయాలి? మొదట ఫస్ట్ ఎట్లా చేస్తారు మాతాజీ? యాక్చువల్గా గురువు కృప వల్లనే మనకి, భగవంతుని కృప వల్ల మన జీవితంలో గురువు వస్తారు మాతాజీ. అయితే ఆ భగవంతుని కృప కూడా ఫస్ట్ ఎలా అంటే మనకి ఈ భక్తుల సాంగత్యంలోకి తీసుకొస్తుంది. తీసుకొచ్చాక మనం శ్రద్ధగా జపం చేస్తూ ఉంటే ఎవరిని గురువుగా స్వీకరించాలి అనే బుద్ధి మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం ఆ గురువుని స్వీకరించి మన ఆధ్యాత్మిక జర్నీని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో సడన్ గా మన లైఫ్ లో ఒక్కసారిగా గురువు వచ్చేసి దీక్ష ఇస్తాను అనేది ఉండదు అనమాట. ఫస్ట్ సాంగత్యంలోకి వచ్చి మనం ఏవైతే ఇక్కడ ఫాలో అవుతున్నారో అవన్నీ ఫాలో అవుతూ
ఉంటే మనకి మెల్లమెల్లగా అర్థమైద్ది. ఓకే, మనం ఏ గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి, మన భావం ఎలా ఉంది, గురువు భావం ఎలా ఉంది. సో మన గురువు భావం మన భావం సింక్ అయ్యేలాంటి గురువుని చూస్ చేసుకొని అటువంటి గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి అని మనకి ప్రేరణ కలిగిద్ది మాతాజీ. అలా మనం ప్రేరణ కలిగాక ఆ గురువు దగ్గర దీక్ష ఇప్పించే ప్రాసెస్ ని కూడా మనకి మన టీంలో కల్పిస్తారనమాట. దానికోసం ఏంటి అంటే కొంత టైం ఉండాలి టీంతో. కొంత టైం ఉండి సర్వీసెస్ చేస్తూ, జపం చేస్తూ, డైలీ రిపోర్ట్స్ పెడుతూ, మనము సిన్సియారిటీ చూపిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మెల్లగా మన దీక్షకి కావాల్సిన ప్రొసీజర్ని మన టీంలో ఏర్పాటు చేస్తారు మాతాజీ. మాతాజీ. కానీ ముందైతే ఇప్పుడు సాంగత్యంలో ఉండాలి. ఎవరైనా డివోటీస్ చెప్తేనే మనం ఇట్లా క్లాసెస్ ఎగ్జాక్ట్లీ. ఇట్లా జరుగుతున్నాయి అని అవును అంటేనే మనం ఇట్లా కనెక్ట్ అవుతాం కదా మాతాజీ, అందుకు అడిగాను మాతాజీ. అవునవును మాతాజీ. సరే, క్లియర్ అయింది మాతాజీ. యా, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్. హరే కృష్ణ. నరసింహ ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, సరోజ మాతాజీ మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఓకే, రజనీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మేము మామూలుగా మనం ఇట్లా భగవద్గీత చదువుతున్నాము, ఇట్లా జపం మాల చేస్తున్నాము అని వేరే వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు మాకు గురువు ఉన్నారు, మా గురువు మీకు దీక్ష ఇస్తారు, తీసుకుంటారా అని అడుగుతున్నారు మాతాజీ. వాళ్ళు అంటే వాళ్ళు మన ఇస్కాన్ కాదు, వాళ్ళు జై శ్రీరామ్ హనుమా వాళ్ళ గురువు అనమాట. ఓకే, వాళ్ళ మీకేది ఫాలో అవ్వాలని ఉంది చూడండి, మీకేది ఫాలో అవ్వాలని ఉంది. మీకు ఇది ఫాలో అయ్యి ఇక్కడ ఎప్పుడైనా కానీ 2-3 మార్గాలు పట్టుకుంటే కష్టం మాతాజీ. ఒక మార్గాన్ని నిలకడగా పట్టుకోవాలి. సో ఏ మార్గాన్ని చూస్ చేసుకోవాలి అనేది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. నేను ఇస్కాన్ కి కనెక్ట్ అయ్యి ఇస్కాన్ లో చెప్పేది ఫాలో అవుతూ ఇక్కడ ముందుకు వెళ్తూ ఒక్కొక్క స్టెప్ ఇక్కడ గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి అని మీరు దానికి ఫిక్స్ అయ్యారా? లేదు, నాకు ఆ వేరే మార్గం ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకొని ముందుకెళ్ళాలి అని అంటే నాకు దాని గురించి తెలియదు, సో మీరు అట్లా ఫిక్స్ అయ్యారా? ఇందులోనే ఉన్నాను మాతాజీ. వాళ్ళు ఏమంటున్నారంటే మా గురువు వెంటనే ఇస్తారు, ఇప్పుడు వచ్చినా నీకు ఇప్పుడైనా ఇస్తారు అని చెప్తున్నారు. మనకు వద్దు అని చెప్పచ్చా చెప్పకూడదా అని. మేము ఇందులో ఉన్నాను కదా, మేము ఇందులోనే తీసుకుంటాము, మాకు ఎప్పుడు వస్తే భాగ్యం అప్పుడు తీసుకుంటాము అని వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకో తప్పలేదు మాతాజీ. గురువుని మనం కూడా చూస్ చేసుకోవాలి. గురువు మనల్ని చూస్ చేసుకుంటారు, మనం కూడా గురువుని చూస్ చేసుకోవాలి. సో ఇందాక అన్నాను కదా, మన మూడ్కి తగ్గట్టుగా మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి అని మనం స్థిరంగా ఫిక్స్ అయ్యామో దానికి తగ్గట్టుగా మన జీవితంలో గురువుని చూస్ చేసుకోవాలి. ఒక్కసారి చూస్ చేసుకున్నాక గురువుని త్యాగం చేయకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన కరెక్ట్ వ్యక్తి కాదు అన్నప్పుడు వదిలేయచ్చు, కానీ నాకు ఇది నచ్చలేదు, ఇది తూచ్ అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు అట్లా చేయకూడదు అనమాట. గురువుని చూస్ చేసుకోవడము, గురువు దగ్గర దీక్ష తీసుకోవడం అంటే అది లైఫ్ టైం కమిట్మెంట్ మాతాజీ. సో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏ మార్గంలో తీసుకుంటే, ఏ గురువు దగ్గర దీక్ష తీసుకొని, ఏ గురువుకి కమిట్ అయితే నేను ఇందులో ముందుకు వెళ్తాను అనేది అన్ని లెక్క వేసుకొని అన్ని ఆలోచన చేసి చేయాల్సిన పని. అది సింపుల్ గా ఏదో వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని చేసే పని కాదు. సాయంత్రం రా, నీకు సాయంత్రం నేను మా గురువు గారు ఇప్పుడే ఇచ్చేస్తారు, మాకేం టైం ఏమి ఉండదు, ఎంత కొత్త వాళ్ళకైనా ఇస్తాడు అది అని చెప్తుంటే సరే సరే నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను అని చెప్పాను. కానీ మళ్ళీ వాళ్ళకి అట్లా చెప్పచ్చా చెప్పకూడదా అనేది కొంచెం డౌట్. గురువుని మనం చూస్ చేసుకోవాలి, తప్పులేదు. గురువుని మనం చూస్ చేసుకోవాలి. ఓకే, మనమే చూస్ చేసుకొని మనకి ఎవరైతే మనల్ని ముందుకు తీసుకెళ్లరు అని విశ్వాసం మనకి ఏర్పడుతుందో ఆయన దగ్గరే మనం తీసుకోవాలి. అండ్ ఒకసారి తీసుకున్న తర్వాత ఆయన మనకి కరెక్ట్ మార్గంలో బోధన చేస్తున్నారని వెరిఫై చేసుకొని చేస్తాం కదా, ఆయన చెప్పినవి మనం చక్కగా ఫాలో అవ్వాలి. మాతాజీ ఏం చెప్పిందంటే మేము కూడా రామాయణం చదువుతాము, మా గురువు కూడా హనుమంతుడు, ఏం కాదు అంతా ఒకటే కదా అది ఇది అని చెప్పింది. సరే సరే కొన్ని కరెక్ట్ ఉంటాయి. ఇప్పుడు అంటే మనం పలానది ఇది అని చెప్పడానికి లేదు మాతాజీ, అందుకనే మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని నేను ఏ మార్గానికి ఫిక్స్ అవ్వాలి అనేది మీరు ఫిక్స్ అయ్యాక అది ఆలోచించుకొని దానికి కమిట్ అయిపోయండి. కమిట్ అయిపోయాక అక్కడ టైం పట్టినా నేను ఉంటాను అనేది మీరు చూపించగలుగుతూ ఉండాలన్నమాట. ఓపు పేషెన్స్ అనేది ఉండాలి. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామ్. Thank you so much, Mataji and Prabhuji.
రేపటి క్లాస్లో 14.18 శ్లోక అనేది డిస్కషన్, ఐ మీన్ రేపు కేవలాష్టకం ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో గోవర్ధన్ ప్రభు వచ్చినప్పుడు 14.18 అనేది చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. స్వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू सो मच माताजी. हरे कृष्ण. हरे दंडवत कृष्ण प्रणाम. माताजी हरे कृष्ण माताजी थैंक यू. हरे कृष्ण. हरे कृष्ण माताजी దండవత్ ప్రణామం. हरे कृष्ण दंडवत प्रणाम. మాతాజీ దండవత్ ప్రణామ్. బాగా दंडवत प्रणाम. చెప్పారు మాతాజీ వాళ్ళ క్లాస్. थैंक यू माताजी. थैंक यू. हरे हरे कृष्ण कृष्ण. माताजी దండవత్ ప్రణాम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. दंडवत हरे प्रणाम. कृष्ण माताजी धन्वत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. 21-23 చేస్తున్నాం మాతాజీ రెగ్యులర్ గా. ఉదయం కొన్ని, మధ్యాహ్నం కొన్ని, నైట్ కొన్ని, పడుకునే వరకు మాతాజీ. नाइस माताजी. गुड. చెప్పమ్మా. हरे हरे कृष्ण. कृष्ण थैंक यू. माताजी दंडवत प्रणाम माताजी. दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे हरे कृष्ण. कृष्ण माताजी.